మరి నీ జీవితం ఇంకా నిష్ప్రయోజనకరంగానే ఉంటుంది. నీ బ్రతుకు ఇంకా నిష్ప్రయోజనకరంగానే ఉంటుంది. నీ బ్రతుకు మారట్లేదు. నీ ద్వారా ఎవరికి ఉపయోగం ఉండట్లేదు. నీ ద్వారా ప్రయోజనం ఎవరికి కలగట్లేదు. నీ ద్వారా సంఘానికి ఉపయోగం లేదు. నీ ద్వారా సేవకులకు ఉపయోగం లేదు. నీ ద్వారా నీ కుటుంబానికి ఉపయోగకరంగా ఉండట్లేదు. నువ్వు దేవుని యొక్క వాక్యానికి ఒనేసిము లోబడినట్లుగా దేవుని యొక్క వాక్యానికి నువ్వు లోబడలేకపోతున్నావు. దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు? నీకు ఏమని బోధిస్తున్నాడు? నిన్ను ఎలా ఉండమంటున్నాడు? ఏ రీతిగా నడవమంటున్నాడు? ఏ రీతిగా జీవించమంటున్నాడు? ఆ రీతిగా దేవుని యొక్క మాటకు నువ్వు లోబడలేని వ్యక్తిగా నువ్వు ఉంటున్నావు. దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథంలో మరి 66 పుస్తకాలు ఉన్నాయి కదా. ఈ యొక్క బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ యొక్క 66 పుస్తకాలు ఇవన్నీ కూడా వీటిలో మరి దేవాది పరిశుద్ధాత్మ దేవుడు అనేక మంది భక్తుల చేత, ప్రవక్తల చేత, అభిషక్తుల చేత ఈ వాక్య సందేశాలన్నీ మన కోసం రాయించి ఉంచాడు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఈ యొక్క 66 పుస్తకాల్లో కూడా దేవుని యొక్క జీవం కలిగిన వాక్కులు ఉన్నాయి. ఆయన శక్తివంతమైన వాక్కులు ఉన్నాయి. కొన్ని బుక్స్ మనం చదువుతూ ఉంటాం కదా. కొన్ని బుక్స్, కొంతమందికి బుక్స్ చదివే అలవాటు ఉంటుంది. ఆ బుక్స్ కాలక్షేపం కోసం కొంతమంది చదువుతూ ఉంటారు. ఆ బుక్స్ చదివేసి ఏం చేస్తారంటే పక్కన పడేస్తూ ఉంటారు. మరలా దాన్ని రిపీట్ చేయబుద్ధి కాదు. ఎందుకనంటే దానిలో అంత జీవం అనేది మనకు దొరకదు. కానీ పరిశుద్ధ గ్రంథం అటువంటిది కాదు. ఈ యొక్క వాక్యము నువ్వు రోజు రోజు ఉన్నప్పటికీ కూడా రోజు కూడా క్రొత్త క్రొత్త సంగతులను పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఈ పరిశుద్ధ గ్రంథం అనేది ఒక తరగని గని. ప్రైజ్ ద లార్డ్. ఇది తరగని ధననిధి. ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క వాక్య సమృద్ధి ఈ పరిశుద్ధ గ్రంథంలో మనకు దొరుకుతూ ఉంటుంది. హల్లెలూయా. కొన్ని వేల సంవత్సరాల నుండి ఈ పరిశుద్ధ గ్రంథం బోధించబడుతుంది కదండి. మరి రోజు రోజుకి అంటే కొన్ని బుక్స్ మనం చదువుతూ ఉంటే బోర్ కొడుతూ ఉంటుంది కదా. మనం ఒకసారి చదివిన తర్వాత ఇంకోసారి చదువుతుంటే బోర్ కొడతా అనిపిస్తుంది, పక్కకు పడేస్తూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యము రోజు రోజు కూడా క్రొత్తదనంగా అనిపిస్తుంది, మధురంగా అనిపిస్తూ ఉంటుంది. హల్లెలూయా. చదివే కొందు వినే కొందును కూడా మనకి ఆసక్తిని పెంచుతుంది ఈ యొక్క దేవుని యొక్క వాక్యం. ప్రైజ్ ద లార్డ్. ఈ యొక్క లేఖనాల్లో అనేక మంది భక్తులు చేత పరిశుద్ధాత్మ దేవుడు ఈ లేఖనాలను రాయిస్తూ వచ్చి ఉన్నారు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకొని దేవుని యొక్క ఆత్మ నడిపింపులో దైవజనులు, ప్రవక్తలు, అభిషక్తులు ఈ యొక్క లేఖనాలను రాస్తూ వచ్చి ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. అలాగే క్రొత్త నిబంధనకు వచ్చేసరికల్లా క్రొత్త నిబంధనలో ఎవరు ఎక్కువగా రాశారంటే అపోస్తులైన పౌలు రాసిన పత్రికలే మనకు కనిపిస్తూ ఉంటాయి. ప్రైజ్ ద లార్డ్. మనకు 14 పత్రికలు అపోస్తులైన పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు రాసి ఉంచారు. ప్రైజ్ ద లార్డ్. ఇంకా అనేక పత్రికలు ఆయన రాశారు. కానీ ఆ పత్రికలన్నీ మనకు అందలేదు. ఈ 14 పత్రికలు మాత్రమే మనకు అందడం జరిగింది. ప్రియ దేవుని పిల్లలారా, మరి ఈ 14 పత్రికల గురించి మనం చూసినట్లయితే ఈ 14 పత్రికలు కొన్ని ఏం చేశారంటే అపోస్తలుడైన పౌలు సంఘాలకు కొన్ని రాస్తూ వచ్చారు. రోమీలు కని, కొరింథీలు కని, గలతీలు కని, కొలసీలు కని, అలా ఫిలిప్పీలు కని, ఎఫెసీలు కని అలా రాస్తూ వచ్చి ఉన్నారు కదా. వీళ్ళు రాస్తూ వచ్చి ఉన్నారు. కానీ కొన్ని పత్రికలు వ్యక్తులకు రాశారు. అవి తిమోతికి రాశారు. ఒకటి తిమోతికి రాశారు, అలాగే తీతుకు రాశారు. ప్రియదేవుని పిల్లలారా, ఈ రాత్రి ఒక వ్యక్తికి రాసిన పత్రికల్లో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడాలనుకుంటున్నారు. హల్లెలూయా.
ప్రైజ్ ద లార్డ్. దేవుని ఆత్మ నడిపింపు ద్వారా దేవుని అభిషేకం పొందుకొని దేవుని ఆత్మ చేత సంధించబడి మరి పౌలు గారు అద్భుతమైన సేవ చేస్తున్న దినాలు అవి. ఆయన క్రీస్తు కొరకు, క్రీస్తు ఏదైతే తనకు ప్రత్యక్షత ఇచ్చి ఉన్నారో ఆ దమస్కు పట్టణంలో పౌలును ఎప్పుడైతే దేవుడు దర్శించి, పౌలు గారు అడిగారు, ప్రభువా నువ్వు నన్ను దర్శించడానికి గల కారణం ఏంటి, నేను నీ కోసం ఏం చేయాలని నువ్వు కోరుకుంటున్నావు అని అన్నప్పుడు దేవుడు ఆన్సర్ చేస్తూ, నువ్వు నా కొరకు నువ్వు పని చేయాలి, అనేక మంది అన్ని జనులకు నువ్వు నా సువార్తను ప్రకటించాలి, నువ్వు నా కొరకు శ్రమ పడవలసి ఉన్నది అని చెప్పి మరి దేవుడు తనతో మాట్లాడడం జరిగింది. మరి ఆయన ఆత్మను పొందుకొని దేవుని అభిషేకాన్ని పొందుకొని పౌలు గారు అద్భుతమైన సేవ చేస్తూ అనేక మంది సంఘాలను కట్టి అనేక ప్రాంతాల్లో సంఘ ఆవిష్కరణ జరిగిస్తూ అనేక ప్రాంతాల్లో సంఘాలను కడుతూ మరి హైందవులుగా ఉన్నవారిని, క్రీస్తుని ఎరుగని జనాంగాల మధ్య దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ అనేక మందికి దేవుని గురించి తెలియచేస్తూ దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క త్యాగం, దేవుని యొక్క అభిషేకం గురించి, దేవుని యొక్క రాజ్యాన్ని గురించి అనేక విషయాలు అనేక మందికి బోధిస్తూ ఉన్న ఆ యొక్క సమయాల్లో దేవుని యొక్క సువార్త ప్రకటిస్తున్నారని చెప్పి మరి పౌలు గారిని చెరసాలలో వేసిన దినాలు అవి. ఎందుకు చెరసాలలోనికి పౌలు గారు వెళ్ళారు అంటే దేవుని సువార్త ప్రకటిస్తున్నాడని కొంతమంది ఆయనను బంధించి చెరసాలలో వేసిన దినాలు అవి. ఆయన చెరసాలలో ఉండి కూడా పౌలు గారు దేవుని పని చేస్తూనే ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మ మంట కలిగిన దైవజనులు, దేవుని అభిషేకం కలిగిన దైవజనులు, దేవుని అభిషేకంతో నింపబడిన దైవజనులు మౌనంగా ఉండలేరు. హల్లెలూయా. ఎందుకనంటే దేవుని యొక్క ఆత్మ వారిలో రగులుతూ ఉంటుంది కనుక, దేవుని యొక్క అభిషేకం వారిని నిలబెడుతూ ఉంటుంది కనుక, దేవుని యొక్క ఆత్మ నింపుదల వారిని నడిపిస్తూ ఉంటుంది కనుక, ఎటువంటి శ్రమలే వచ్చినా, ఎటువంటి కష్టాలే ఎదురైనా, ఎటువంటి కన్నీటి పరిస్థితులు ఎదురైనా వాటిని ఎదుర్కొంటూ ముందుకు నడుస్తారు అభిషక్తులు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని పిల్లలారా, ఎటువంటి ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా దైవజనులు, అభిషక్తులు, దేవుని యొక్క ఆత్మతో నింపబడిన వారు ఏ సమస్యలకు కృంగిపోరు, ఎటువంటి శోధనలు వచ్చినా వాటికి లొంగిపోరు. ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు ఏదైతే వారికి దర్శనమిచ్చారో, దేవుడు ఏదైతే వారిని ఉద్దేశించి వారితో మాట్లాడారో, దేవుడు ఏది చేయమని వారికి చెప్పి ఉన్నారో ఆ దర్శనాన్ని చూస్తూ దేవుడు చెప్పిన మాటనే పట్టుకొని దేవుని చేత అభిషేకించబడిన దైవజనులు ముందుకే సాగిపోతారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మరి బంధకాల్లో ఇక పౌలు గారు ఉండినప్పటికీ కూడా అక్కడ ఉండి కూడా దేవుని యొక్క సువార్త ఏమాత్రం కూడా ఆయన మానివేయలేదు. ఈ బంధకాలు వచ్చినాయి కదా, ఈ చెరసాల్లో నేను ఉన్నాను కదా, నేను ఇంకేం పని చేస్తాలే, మరి దేవుని కోసం పనిచేస్తున్నప్పుడు నాకు ఈ శ్రమ ఏంటి, ఈ శోధన ఏంటి, ఈ కష్టం ఏంటి, ఈ బంధకాలు ఏంటి అని అనుకోలేదు పౌలు గారు. అక్కడుండి కూడా అనేక మందికి దేవుని యొక్క సువార్తను లేఖలు రాశాడు సంఘాలకి. దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప దైవజనుడో, ఎంత గొప్ప ఆత్మ నడిపింపగలిగిన వాడో. ఆయనకు ఎప్పుడు ఒకటే తృష్ణ, ఒకటే ఆకలి, ఏంటంటే దేవుని కోసం పని చేయాలి. హల్లెలూయా. దేవుని కోసం అనేక ఆత్మలను సంపాదించాలి, ఏ రీతిగానైనా సరే దేవుని సువార్త ప్రకటించాలి. ఒకవేళ అక్కడ ప్రతికూలమైన వాతావరణం ఏర్పడినా దానిని పౌలు గారు అనుకూలంగా మార్చుకునేవారు. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరచుదామా. హల్లెలూయా. ప్రతి క్రైస్తవుడు కూడా నేర్చుకోవాల్సింది, ప్రతి సేవకులు కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎన్నో ప్రతికూలతలు మనకు ఎదురైనా దానిని మనము అనుకూలతగా మార్చుకోగలగాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, అన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనా కూడా ఆ ప్రతికూలతల్లో కృంగిపోకుండా, ఆ ప్రతికూలతల్లో మరి బలహీనపడకుండా అనేక మందికి దేవుని సువార్త ప్రకటించడానికి, అనేక లేఖనాలు, అనేక సంఘాలను ఉజ్జీవపరచడానికి, ప్రతి సంఘాన్ని రగిలించడానికి ఎన్నో లేఖలు పౌలు గారు రాశారు.
దేవుని పిల్లలారా, అదే రీతిగా ఒకానొక సమయంలో పౌలు గారు బంధకాల్లో ఉన్నప్పుడు, చెరసాల్లో ఉన్నప్పుడు ఆయన ఒక వ్యక్తికి లేఖ రాస్తున్నాడు. పరిశుద్ధాత్మ నడిపింపులో ఆయన ఒక వ్యక్తికి లేఖ రాస్తున్నారనమాట. ఏమనంటే ఒక వ్యక్తిని గూర్చి ఆయన లేఖ రాస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తిని ఉద్దేశించి మరొక వ్యక్తికి లేఖ రాస్తున్నారనమాట. అదేమిటో ఈరోజు మనం తెలుసుకుందాం. ఎవరి గురించి ఆయన రాస్తున్నారు లేఖ, ఎవరికి ఆయన రాస్తున్నారు లేఖ అనేది ఈ యొక్క రాత్రి సమయంలో పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ప్రేరేపణలో దేవుడిచ్చిన వాక్య ప్రత్యక్షత ప్రకారం దేవుని యొక్క వాక్య సందేశాన్ని చూద్దాం. ఫిలోమోనుకు రాసిన పత్రిక, అపోస్తులుడైన పౌలు ఫిలోమోనుకు రాసిన పత్రిక చూడండి. 10వ వచనం చివరి భాగం నుంచి చదువుకుందాం. నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసీము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను. 11వ వచనం కూడా, అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయేనో. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. దేవుడు ఈ రాత్రి నాకు ఇచ్చిన వాక్య ప్రత్యక్షత, ఈ యొక్క ప్రత్యక్షత ప్రకారం దేవుడు అందించిన ఈ సందేశం పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి మీకు బోధిస్తున్నారు. హల్లెలూయా. ఫిలోమోను అనే వ్యక్తికి అపోస్తలుడైన పౌలు లేఖ రాస్తున్నారు. ఈ ఫిలోమోను గొప్ప ధనికుడండి. ఈ ఫిలోమోను దగ్గర కొంతమంది పనివారు ఉన్నారు. ఈ ఫిలోమోను గురించి కింద లేఖనాల్లో రాయబడిన మాట ఏంటంటే, ఈ యొక్క అధ్యాయం ఆరంభంలో పౌలు గారు రాస్తున్నారు. ఏమనంటే ఫిలోమోనికి రాస్తూ ఆయన సంఘానికి గురించి కూడా శుభములు తెలియచేస్తూ ఆయన లేఖ ప్రారంభించారు. అంటే ఈ యొక్క ఫిలోమోను ధనవంతుడు, అంత మాత్రమే కాదు దేవుని యొక్క సేవలో సహకరించే వ్యక్తి. ఈ యొక్క మరి ఫిలోమోను గృహంలో, కుటుంబంలో సంఘాన్ని కూడా ఏర్పరిచేవాడంట. వీరి కుటుంబంలో, ఈ గృహంలో దేవుని పిల్లలు కూడుకొని దేవునిని ఆరాధించేవారంట. దేవుని పిల్లలారా, మరి ఈ యొక్క ఫిలోమోను ఎవరంటే గొప్ప ధనికుడు. ఆయన ధనికుడని ఎలా చెప్పగలుగుతున్నామంటే ఆయన దగ్గర పనివారు ఉన్నారు. ఆ పనివారు ఫిలోమోను దగ్గర వర్క్ చేస్తూ ఉండేవారు. అటువంటి పనివారిలో ఒక పనివారిని గూర్చి పౌలు గారు రాస్తున్నారు. ఆయన పేరు ఒనేసీము. ఏం పేరండి? ఒనేసీము గూర్చి ఆయన రాస్తున్నాడు పౌలు గారు. ఈ ఒనేసీము పౌలు గారికి ఎక్కడ కలిశారు? పౌలు గారికి ఎక్కడ కలిస్తే ఆయన గురించి రాస్తున్నారంటే, ఈ యొక్క ఒనేసీము పౌలు గారికి ఎక్కడ కలిశారంటే బంధకాల్లో, అంటే చెరసాలలో ఉన్నప్పుడు ఈ ఒనేసీము అంట పౌలు గారికి కలిసి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని పిల్లలారా, ఈ యొక్క పౌలు గారు చెరసాలలో ఉండినప్పుడు ఈ ఒనేసీము చెరసాలలోనికి వచ్చాడు. ఈయన ఎవరి పనివాడని లేఖనాలు సెలవిస్తున్నాయంటే ఫిలోమోను యొక్క పనివాడు. ఈయన పేరు ఏంటంటే ఒనేసీము. ఈయన మరి చెరసాలలోకి ఎలా వచ్చాడు, మరి అక్కడ ఏం చేశాడు అనేది అక్కడైతే రాయబడి ఉండలేదు. కానీ బహుశా ఆయనకు ఓనర్ గారైనా, ఆయనకు యజమానుడైనా ఫిలోమోను ఇంట్లో ఏదో నేరం చేశాడు, ఏదో నష్టం కలుగు చేశాడు ఆ యొక్క యజమానుడికి, ఏదో ఇబ్బంది కలుగు చేశాడు యజమానుడికి. అందుకనే ఆ యొక్క ఒనేసీమును తీసుకొచ్చి ఎక్కడ పెట్టారండి? చెరసాలలో వేశారు. ఆ చెరసాలలో వేసినప్పుడు చెరసాలలో ఎవరున్నారు? పౌలు గారు ఉన్నారు. ఈ పౌలు గారు అడుగుతూ ఉంటారు కదా, అక్కడున్న ప్రక్కన వారిని అడుగుతూ ఉన్నప్పుడు, నువ్వు ఎక్కడ వ్యక్తివి, నువ్వు ఏంటి, ఎందుకు వచ్చావు అని అడుగుతున్నప్పుడు బహుశా ఒనేసీము చెప్పుండొచ్చు, నేను
పలానా ప్రాంతంలో పలానా వ్యక్తి ఇంట్లో నేను ఒక దాసుడుగా, ఒక సేవకుడుగా నేను వర్క్ చేస్తున్నానయ్యా అని తాను పరిచయం చేసుకున్నాడు ఒనేసిము. అందుకని మరి పౌలు గారికి ఫిలోమోను తెలిసి ఉన్నాడు. దేవుని పిల్లలారా, ఫిలోమోనుకి అందుకే ఈ యొక్క ఒనేసిము గూర్చి వ్రాస్తున్నాడు, లేఖ రాస్తున్నాడు, ఒక సిఫారసు చేస్తూ ఉన్నాడు, ఫిలోమోనుకి రాస్తున్నాడు. అంటే ఈ ఫిలోమోను కూడా ఈ పౌలు గారికి తెలిసిన వ్యక్తి. ఈ యొక్క ఫిలోమోను కూడా మరి పౌలు గారికి సంబంధించిన వ్యక్తి. ఈ ఫిలోమోను కూడా అంటే లేఖనాలు మొదటిలో ఆయన రాసి ఉన్నాడు. ఈ లేఖనం ఈ యొక్క అధ్యాయం మొదట్లో మా జత పనివాడు అని రాసి ఉన్నాడు. అంటే ఫిలోమోను కూడా పౌలు గారితో కలిసి సేవా పరిచర్యలో సహకారులుగా ఉంటున్న వ్యక్తి. ఆ రీతిగా మరి యొక్క పౌలు గారికి ఫిలోమోను పరిచయం. అటువంటి ఫిలోమోనుకు చెందిన వ్యక్తి, సేవకుడు ఈ యొక్క చెరసాలలో మరి ఒక ఖైదీ అయి ఉండడం పౌలు గారు తెలుసుకున్నారు. ఆ పౌలు గారు తెలుసుకుని ఆ యొక్క ఒనేసిము గూర్చి ఒక లేఖ ఫిలోమోనుకి రాస్తున్నారు. ఆ వచనమే చూడండి, 11వ వచనంలో ఆయన అంటున్నారు, అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే. దేవుని పిల్లలారా, ఇక ఒనేసిము గూర్చి ఫిలోమోనుకి ఆయన రాస్తూ ఒనేసిము ఎటువంటి వాడని ఆయన తెలియచేస్తున్నాడంటే, నీకు మునుపు అంటే ఈ చెరసాలలోకి రాకముందు ఆయన ఎటువంటి వాడు అని అంటే నిష్ప్రయోజనమైన వాడే. ఒనేసిము అనే మాటకు అర్థం కింద ఉందో చూడండి, ఫుట్నోట్లో సహాయము అని అర్థం. ఒనేసిము అంటే ఏంటండి? సహాయము అని అర్థం. ఆ పేరుకు అర్థం. మనం కూడా పేర్లు పెట్టుకుంటాం కదా, కొన్ని పేర్లకు అర్థమే ఉండవు. కానీ ఆ రోజుల్లో, ఆ దినాల్లో ఎవరికి పేరు పెట్టినా దానికి ఒక అర్థం ఉండేదన్నమాట. ఒనేసిము అని అంటే అర్థం ఏంటంటే సహాయకుడు అని అర్థం. అలాగే ఇంకొక నానా అర్థాలు ఉంటాయి కదా. మరింకొక అర్థం ఏంటంటే ప్రయోజనకరమైన వాడు అని అర్థం. మరొక అర్థం ఏంటంటే ఉపయోగకరమైన వాడు అని అర్థం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒనేసిము అంటే సహాయకుడు అని, ప్రయోజనకరమైన వాడని, ఉపయోగకరమైన వాడని అర్థం, ఆ పేరుకు అర్థం. కానీ పౌలు గారు లేఖ రాస్తూ ఆయన అంటున్నారు, ఈయన మునుపు నిష్ప్రయోజనమైన వాడు. ఎవరికి? నీకు నిష్ప్రయోజనమైన వాడు. ఫిలోమోనుకి రాస్తున్నారు. ఎవరికంట? ఆ యొక్క యజమానుడు ఎవరైతే ఉన్నారో ఆ యజమానుడికి ఈ యొక్క ఒనేసిము ఎలా ఉన్నాడంట? ఉపయోగకరంగా ఉండవలసిన వ్యక్తి, ప్రయోజనకరంగా ఉండవలసిన వ్యక్తి, సహాయకుడిగా ఉండవలసిన వ్యక్తి. ఎలా ఉన్నాడంట? నిష్ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉన్నాడంట. దేవుని బిడ్డలారా, అవును, ఈరోజు ఆయన అంటే ఆ యజమానుడు నిష్ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉన్నాడని అందరికీ ఒకవేళ తెలియజేస్తున్నాడేమో. ఈరోజు నీతో కూడా ప్రభువు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఉన్న వ్యక్తి నువ్వేనే కావచ్చు. ఒకవేళ నీ ఇంట్లో నిన్ను కూడా ఒకవేళ నీ వల్ల నాకేం ఉపయోగం ఉంది? కొంతమంది అంటుంటారు కదా, భర్త ఉన్నాడు కానండి ఆయన వల్ల నాకేమీ ఉపయోగం లేదు. భార్య ఉంది కానండి ఆమె వల్ల నాకేమీ ఉపయోగం లేదు. బిడ్డలు ఉన్నారు కానండి వారి వల్ల నాకేమీ ఉపయోగం లేదు. నాకు తల్లిదండ్రులు ఉన్నారు కానివ్వండి వారి వల్ల నాకు ఉపయోగం ఏది లేదు. ఒకవేళ నిన్ను కూడా అలాగే అంటున్నారా? నీ బిడ్డలు కూడా ఎందుకు మమ్మీ డాడీ మీరు ఉన్నారు కానీ మీ వల్ల నాకు ఉపయోగం ఏంటి అని మీ బిడ్డలు మిమ్మల్ని అంటున్నారేమో. ఒకవేళ ఈరోజు నీ భర్త కూడా నిన్ను అంటున్నాడేమో, భార్యగా ఉన్న నువ్వు ఉన్నావు భార్యగా, కానీ నీ వల్ల ఉపయోగం ఏంటి? నీ వల్ల నాకు ప్రయోజనం ఏంటి? నువ్వేమైనా ₹1 సంపాదిస్తావా? నీ వల్ల నాకు ఏమైనా ఆస్తి వచ్చిందా? నీ వల్ల నాకు ఏదైనా అంతస్తు చేకూర్చబడిందా? నీ వల్ల నాకేంటి ప్రయోజనం అని ఒకవేళ నీ భర్త కూడా నేను అంటున్నాడేమో. ఒకవేళ నీ భార్య కూడా నేను అంటుందేమో. భర్తగా ఉండి నువ్వు కూడా బాధపడుతున్నావేమో.
నీ భార్య కూడా పేరుకు నువ్వు నా భర్తగా ఉన్నావు, నీ వల్ల నాకు ఉపయోగం ఏంటయ్యా? నువ్వు నా కోసం ఏం సంపాదిస్తున్నావు? నువ్వు నాకేం తెచ్చి పెడుతున్నావు? నీ వల్ల నాకు ఉపయోగం ఏంటి? నీ వల్ల నాకు ప్రయోజనం ఏంటి? నీ వల్ల నా కుటుంబానికి ప్రయోజనం ఏంటి? నీ వల్ల నా జీవితానికి ప్రయోజనం ఏంటి అని ఒకవేళ నిన్ను కూడా అంటున్నారేమో. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ వ్యక్తిని గురించి కూడా, ఒనేసిమును గురించి కూడా రాస్తున్న మాట, ఫిలోమోను మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడుగా ఉన్నాడు. అంటే నీకేమాత్రం ఉపయోగపడలేదు, ఆయన వల్ల నీకు ఎటువంటి సహాయం రాలేదు, ఆయన వల్ల నీకు ఎటువంటి ప్రయోజనం అనేది నీకు కలగలేదు అని ఒనేసిము గురించి ఆయన రాస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన అంటూ మునుపు నిష్ప్రయోజనమైన వాడే, కానీ ఈరోజు ఎలా ఉన్నాడంటే, నువ్వు అప్పుడు చూసిన ఒనేసిము కాదు, నువ్వు అప్పుడు చూస్తున్న ఒనేసిము కాదు నువ్వు ఇప్పుడు చూసేది. అప్పుడులాగా నిష్ప్రయోజనమైన వాడుగా లేడు ఒనేసిము. ఇప్పుడు ఒనేసిము ఎలా ఉన్నాడో తెలుసా? ఒనేసిము ఎలా గొప్పగా మారాడో తెలుసా? ఎలా ఉన్నాడో తెలుసా? ఎలా ఉన్నాడయ్యా అని అంటున్నాడు, ఇప్పుడు ప్రయోజనకరమైన వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఫిలోమోనుకు రాస్తున్నాడు లేక, ఇప్పుడు ప్రయోజనకరమైన వ్యక్తిగా మారాడు. దేవుని బిడ్డలారా, అవును, నిష్ప్రయోజనంగా ఉన్న వ్యక్తి కదా, ఆయన వల్ల ఎటువంటి ఉపయోగం ఎవరికి లేదు కదా, ఆయన వల్ల ఎటువంటి ప్రయోజనం యజమానుడికి లేదు కదా, ఆయన వల్ల ఎవరికి ఏ ప్రయోజనం లేదు కదా. అటువంటి నిష్ప్రయోజకమైన వాడు, నిష్ప్రయోజనమైన జీవితాన్ని కలిగిన వాడు ప్రయోజనకరంగా ఎలా మారాడు? ఏ రీతిగా మారాడు? ఏ రీతిగా ప్రయోజనకరమైన వ్యక్తిగా మారాడు? ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. ఆయన హల్లెలూయా, మనతో ఆయన మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఒనేసిము అనే వ్యక్తి ఎప్పుడైతే చెరసాల్లోనికి తీసుకుని రాబడ్డాడో, ఆయన తీసుకొచ్చి ఎక్కడ వేశారంటే పౌలు గారు ఉన్న చెరసాల్లోనే ఆయన ఒనేసిమును వేయడం జరిగింది. ఒనేసిమును అక్కడికి వచ్చిన తర్వాత ఒనేసిము గూర్చిన వివరాలన్నీ కూడా పౌలు గారు తెలుసుకోవడం జరిగింది. దేవుని పిల్లలారా, పౌలు గారు తెలుసుకొని, పౌలు గారు ఆయన యొక్క పరిస్థితిని అంతా కూడా గమనించి, పౌలు గారు ఏం చేశారంటే ఒనేసిముకి దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని గూర్చిన సంగతులు, దేవుని గూర్చిన విషయాలు, దేవుని యొక్క వాక్య సందేశాన్ని ఆయనకి తెలియచేస్తూ ఉండగా, ఒనేసిము దేవుని పిల్లలారా, ఒకవేళ అంతకుముందు నేరం చేసిన వ్యక్తిగా ఉండి ఉండొచ్చు, ఒకవేళ ఏదైనా యజమానుడికి నష్టం కలిగించిన వ్యక్తిగా ఉన్నాడేమో. ఆ వ్యక్తి పౌలు గారు ఎప్పుడైతే దేవుని ఆత్మ నింపుదలతో, దేవుని అభిషేకంతో నింపబడి, ఎప్పుడైతే దేవుని యొక్క స్వార్థను, దేవుని యొక్క వాక్యాన్ని మరి ఆ యొక్క ఒనేసిముకు బోధిస్తూ ఉన్నాడో, ఆ వాక్యాన్ని వింటూ ఉన్నాడు. శ్రద్ధగా ఒనేసిము దేవుని యొక్క మాటలు వింటూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే వింటున్నాడో, దేవుని వాక్యం సెలవిస్తున్న మాట, దేవుని వాక్యం వింటూ ఉండగా విశ్వాసం కలుగుతుందని. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉండగా దేవుని పైన విశ్వాసాన్ని పొందుకున్నాడు. దేవుని వాక్యం ఎప్పుడైతే వింటూ ఉన్నాడో, ఆయన ఒక చెవిని విని ఒక చెవిని పారవేసే వ్యక్తిగా కాకుండా దేవుని యొక్క వాక్యాన్ని తన హృదయం లోపలికి తీసుకోవడం జరుగుతుంది. హల్లెలూయా. ప్రతి మాట దేవుని వాక్యం. అపోస్తలుడైన పౌలు మరి ఆ చెరసాల్లో దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉండగా, ఆ వాక్యాన్ని ఒనేసిము ఒక్కొక్కటిగా తన హృదయం లోపలికి ఆయన తీసుకోవడం జరుగుతుంది. హల్లెలూయా. దేవుని వాక్యం ఎవరి హృదయాల్లోనికి వస్తుందో, ఆ వాక్యం ఎవరి జీవితాల్లోనికి వెళ్తుందో, ఆ వాక్యం ఎవరి హృదయాల లోపలికి వెళ్తుందో, వారి అంతరంగాలు శుద్ధీకరించబడతాయి, వారి బ్రతుకులు మార్చబడతాయి, వారి జీవితాలు మార్చబడతాయి, వారి యొక్క మానసిక స్థితి సరిచేయబడుతుంది. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఎక్కడ వెలువడుతుందో అక్కడ వెలుగు కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యం ఆత్మ పూర్ణుడై
అపోస్తలుడైన పౌలు చెరసాలలో ఒనేసిముకు అందిస్తూ ఉండగా దేవుని యొక్క వాక్యం తన ఒనేసిము మరి శ్రద్ధగా ఆయన హృదయంలోనికి వాక్యాన్ని తీసుకోవడం జరుగుతుంది. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని తీసుకుంటూ దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క త్యాగాన్ని, దేవుడు తన కోసం కలువరి శిలువలో యాగమైన విషయాన్ని, ప్రతి విషయాన్ని కూడా, ప్రతి ఒక్క సందర్భాన్ని మరి ఒక పౌలు గారు తెలియచేస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని ఎప్పుడైతే తన హృదయంలోనికి తీసుకోవడం జరిగిందో, ఆ హృదయంలో ఉన్న పాపం, ఆ హృదయంలో ఉన్న మరి వేదన, ఆ హృదయంలో ఉన్న బాధ అన్నీ కూడా తొలగిపోయి, ప్రియ దేవుని పిల్లలారా చూడండి, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎవరైతే తన వాక్యాన్ని అంగీకరిస్తారో వారంట దేవుని పిల్లలు అవ్వడానికి అర్హత సంపాదించుకుంటారని యోహాను సువార్త 1వ అధ్యాయంలో రాయబడి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని తన జీవితంలోనికి ఆహ్వానించాడు. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని పౌలు బోధిస్తున్నప్పుడు తన యొక్క హృదయంలోనికి ఒనేసిము తీసుకోగలిగాడో అప్పుడే ఒనేసిము, అప్పటి వరకు నిష్ప్రయోజకుడుగా ఉన్న ఒనేసిము ప్రయోజనకరమైన వ్యక్తిగా మార్చబడ్డాడు. గట్టిగా చెప్పలు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యానికి ఎంత అద్భుతమైన శక్తి ఉందో మీరు గమనించాలి. దేవుని యొక్క వాక్యం ఎంత పవర్ తో కూడుకున్నదో మీరు గమనించాలి. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనిషి మాటల వంటిది కానే కాదు. దేవుని యొక్క వాక్యంలో జీవం ఉన్నది, దేవుని యొక్క వాక్యంలో ప్రభావం ఉన్నది, దేవుని యొక్క వాక్యము మనల్ని బ్రతికిస్తుంది, దేవుని యొక్క వాక్యము మన జీవితంలో ఉన్న చీకటిని తొలగిస్తుంది. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము నిష్ప్రయోజనమైన జీవితాలను ప్రయోజనకరంగా మారుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా చూడండి, నిష్ప్రయోజనమైన జీవితం కలిగిన ఒనేసిము ఆ బంధకాలలోనికి వెళ్ళకుండా ఉండినప్పుడు తన జీవితం ద్వారా ఎవరికి ఉపయోగం లేదు, తన బ్రతుకు ద్వారా ఎవరికి ఉపయోగం లేదు. అందరూ ఒకవేళ యజమానుడు తృణీకరించాడేమో, యజమానుడు త్రోసివేసి ఉన్నాడేమో తను చేసిన నేరానికి, అందుకే యజమానుడు త్రోసివేసి చెరసాలకు అప్పగించి ఉన్నాడేమో. దేవుని బిడ్డలారా, ఎందుకు పనికి రాని జీవితంగా ఒనేసిముది ఉంది. నిష్ప్రయోజనమైన వ్యక్తిగా ఉన్నాడు, ఎవరికి ఉపయోగకరముగా లేని జీవితంలో ఉన్నాడు. తను ఎంతో బాధపడ్డాడో, ఎందుకు నాకు ఈ జీవితం, ఎందుకు నాకు ఈ బ్రతుకు, నేను ఎందుకు అనవసరంగా నేరం చేశాను, ఎందుకు ఈ చెరసాలలోనికి వచ్చానో అని బాధపడ్డాడు ఉన్నాడేమో. దేవుని బిడ్డలారా చూడు, అక్కడికి ఆ చెరసాలలోనికి ముందుగానే దేవుడు ఒనేసిము కోసం పౌలుని అక్కడికి పంపించి ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక నిష్ప్రయోజనకరమైన జీవితంతో ఉన్న వ్యక్తి, ఎవరికి ఉపయోగకరంగా లేని వ్యక్తి ఎలా ప్రయోజనకరంగా మార్చబడ్డాడంటే దేవుని యొక్క మాట వినడం బట్టే. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని విన్నాడు. మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యాన్ని అయినా విన్నాడండి. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క మాటకు లోబడ్డాడండి. రెండవదిగా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యం ప్రకటిస్తబడుతూ ఉండగా, దేవుని వాక్యం ఆయనకు బోధించబడుతూ ఉండగా తనకు తానే దేవుని యొక్క సన్నిధానంలో ఆయన పశ్చాత్తాపపడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందంటే, దేవుని వాక్యం సెలవిస్తున్న మాట అది మనట ఉదక స్నానం చేయిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అది మనం క్లీన్ చేస్తుంది. దేవుని యొక్క వాక్యం మనలో ఉన్న పాపాన్ని, మనలో ఉన్న దోషాన్ని, మనలో ఉన్న నేరాన్ని ఏం చేస్తుందంటే దేవుని వాక్యం మన హృదయంలోనికి వెళ్ళి ఆ పాపాన్ని అంతా కడిగి వేస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఆ వాక్యము తన హృదయంలోనికి వెళ్తుండగా పశ్చాత్తాపపడ్డాడు. దేవుని బిడ్డలారా, దేవుని మాటకు లోబడ్డాడు. తన జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించాడు, తన బ్రతుకును మార్చుకున్నాడు. దేవుని బిడ్డ తన బ్రతుకును మార్చుకుని దేవుని మాట తనకు అందించబడుతున్నప్పుడు నిర్లక్ష్యంగా లేడు. ఇక్కడ ఉండి ఎక్కడో ఉంటుంది కొంతమంది మనసు కదా, దైవజనులు ఇక్కడ ఆత్మతో నింపబడి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూనే ఉంటారు. కానీ ఎంతోమంది ఇక్కడ ఉంటారు కానీ మనసు ఎక్కడో తిరిగి వస్తూ ఉంటుంది. అలా లేడు ఒనేసిము. పౌలు చేత దేవుని వాక్యం ప్రకటిస్తబడుతూ ఉండగా ఆ వాక్యంలో ఉన్న శక్తిని అనుభవిస్తున్నాడు.
ఆ వాక్యంలో ఉన్న ఆ ప్రభావాన్ని ఆయన పొందుకుంటున్నాడు. ఆ వాక్యము ద్వారా తన హృదయంలోనికి, కన్నంతరంలోనికి, మూలుగుల్లోనికి వాక్యం వెళ్ళిపోతూ ఉండగా తన పాప స్థితిని ఒప్పుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఆ యొక్క వాక్యం తన హృదయంలోనికి వెళ్తున్నప్పుడు తన మనస్సు మార్చబడి యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. ఎక్కడ రక్షించబడ్డాడనంటే చెరసాలలో. హల్లెలూయా. అందుకనే పౌలు గారు దాన్ని మెన్షన్ చేస్తున్నాడు. ఏంటంటే నేను బంధకాలలో కనిన కుమారుడు అంటున్నాడు 10వ వచనంలో. నేనంట పౌలు గారు బంధకాలలో నేను కనిన కుమారుడు. చెరసాలనైనా ఒక స్టేజ్గా మార్చుకున్నాడు అపోస్తుడైన పౌలు. దేవుని బిడ్డలారా, ఆత్మను రక్షించాలనే తపన పౌలు గారికి, ఏ రీతిగా దేవుని వాక్యాన్ని బోధించాలనే తపన పౌలు గారికి. అందుకనే ఆ బంధకాల్లో ఉన్న ఆ ఖైదీకి, ఆ ఒనేసిముకు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని ఒనేసిము వింటున్నాడు. అంతకుముందు నిష్ప్రయోజనమైన వ్యక్తిగా ఉన్నాడు, ఎవరికి ఉపయోగకరంగా లేని వ్యక్తిగా ఉన్నాడు, పేరుకు మాత్రం సహాయకుడుగా ఉన్నాడు, ప్రయోజనకరమైన వ్యక్తిగా పేరు పెట్టుకున్నాడు. కానీ తన జీవితం ఎవరికి ఉపయోగకరంగా లేదు, తన బ్రతుకు ఎవరికి ఉపయోగకరంగా లేదు, అందరికి నిష్ప్రయోజనమైన వ్యక్తిగా ఉన్నాడు, ఎవరికి ప్రయోజనం అనేది లేకుండా ఉన్నాడు. అటువంటి వ్యక్తి, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం తన హృదయంలోనికి ఎప్పుడైతే చేర్చుకున్నాడో ఆయన నిష్ప్రయోజనమైన జీవితం ప్రయోజనకరంగా మార్చబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎవరివైనా కావచ్చు, నువ్వు ఎక్కడున్నా కావచ్చు, ఈ రాత్రి దేవుడు నిన్ను సంధిస్తున్నాడు. ఒకవేళ నీ జీవితం కూడా నిష్ప్రయోజనంగా ఉందా, ఎవరికి ఉపయోగకరంగా లేని వ్యక్తిగా నువ్వు ఉన్నావా, ప్రతిరోజు మదన పడుతున్నావా, వేదనతో ఉన్నావా, నేను ఎవరికి ఉపయోగపడలేని వ్యక్తిగా ఉంటున్నానయ్యా, నేను ఎందుకు బ్రతుకుతున్నానో నాకు అర్థం కావట్లేదు, ఎందుకు నేను జీవిస్తున్నానో నాకు అర్థం కావట్లేదు, నేను ఎవరి కోసం బ్రతుకుతున్నానో కూడా అర్థం కావట్లేదు, నా ఇంట్లో వారికి ఉపయోగం లేదు, నా భర్తకు ఉపయోగకరమైన జీవితం కాదు, నా భార్యకి ఉపయోగకరంగా అయిన వ్యక్తిగా నేను లేను, నా బిడ్డలకు ప్రయోజనకరమైన వ్యక్తిగా నేను లేను, అయ్యా ఎందుకు నా జీవితం అని బాధపడుతున్నావేమో, అందులో నిన్ను చూసి అసహ్యించుకుంటున్నారేమో, నీ వల్ల మాకు ఉపయోగం ఏంటి, నీ వల్ల నాకేంటి ఉపయోగం అంటున్నారేమో. ఒకవేళ నీ భర్త కావచ్చు, నీ బిడ్డలు కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ అన్న కావచ్చు, నీ చెల్లి కావచ్చు, నీ తమ్ముడు కావచ్చు, ఎవరైనా కానీ ఒకవేళ అలాగే అంటున్నారేమో. నువ్వు కూడా వేదనతో, బాధతో, కృంగిపోయిన స్థితిలో ఈరోజు నువ్వు బాధపడుతున్నావేమో, కుమిలిపోతున్నావేమో. కొంతమంది ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారు, కొంతమంది స్త్రీలు మాట్లాడుతూ ఉంటారు ఫోన్లో. ఏమని చెప్తారంటే, నా భర్త ఎప్పుడు కూడా నన్ను ద్వేషిస్తూ ఉంటాడని. ఎందుకమ్మా అంటే, నీ వల్ల నాకు ఉపయోగం ఏంటి, నీ వల్ల నాకు రూపాయి వస్తుందా, నీ వల్ల ఏదైనా సంపాదన వచ్చేది ఉందా, నాకు నీ వల్ల నాకు ఏమైనా ప్రయోజనకరమైనది ఉందా, ఏమన్నా నువ్వు ఉండి ఉపయోగం ఏంటి నాకు అసలు, నా భర్త అస్తమానం అలా అంటాడండి అని చెప్పి బాధపడుతూ ఉంటారు, కన్నీరు గారుస్తూ ఉంటారు. అవును, కొంతమంది భర్తలు బాధపడుతూ ఉంటారు, నువ్వేం సంపాదిస్తున్నావు అని భార్యలు అంటున్నారు. చూడు, ఆయన చూడు, ఈయన చూడు, ఆ వ్యక్తి చూడు ఎలా సంపాదిస్తున్నాడో, ఆ భార్యను ఎంత మంచిగా చూసుకుంటున్నాడో, వారి బిడ్డలను ఎంత మంచిగా చూసుకుంటున్నాడో. నువ్వు ఉంటే ఉపయోగం ఏంటి, ఏ పని చెయ్యవు, ఏది సంపాదించావు, ఏది కూడబెట్టావు. నిజమే, ఈరోజు నేను కూడా అలా అంటున్నారా, నువ్వు కూడా ఎవరికి ప్రయోజనకరమైన వ్యక్తిగా లేవా, నిష్ప్రయోజనమైన జీవితాన్ని జీవిస్తున్నావేమో. ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడా. ఈరోజు నువ్వు ప్రయోజనకరమైన వ్యక్తిగా, నిష్ప్రయోజనకరమైన జీవితాలతో ఉన్న వ్యక్తులను ప్రయోజనకరంగా మార్చేది ఏంటంటే దేవుని యొక్క వాక్యము మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యమే నిష్ప్రయోజనకరమైన నీ జీవితాన్ని ప్రయోజనకరంగా మారుస్తుంది. దేవుని బిడ్డలారా, నిష్ప్రయోజనకరమైన ఒనేసిముని ప్రయోజనకరమైన వ్యక్తిగా మార్చింది ఏంటంటే దేవుని యొక్క వాక్యమే. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వాక్యమే ఎవరనంటే నజరేయుడైన యేసు. గట్టిగా చెప్పండి, కూడా దేవుని మహిమ పరచుదాం. హల్లెలూయా.
ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను కదా. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడుగా శరీరధారి అయి మన మధ్యకు వచ్చారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అవును, నిన్ను నిష్ప్రయోజనకరమైన వ్యక్తిని ప్రయోజనకరంగా మార్చేది ఏంటంటే దేవుని యొక్క వాక్యమే. దేవుని బిడ్డలారా చూడండి, నిష్ప్రయోజనకరమైన ఒనేసిము ప్రయోజనకరంగా మార్చబడ్డాడు. దేని ద్వారా అంటే దేవుని యొక్క వాక్యాన్ని వినడం ద్వారా, దేవుని యొక్క మాటలను అంగీకరించడం ద్వారా, దేవుని యొక్క మాటలకు లోబడడం ద్వారా, దేవుని యొక్క మాటను తన హృదయంలోనికి తీసుకోవడం ద్వారా దేవుని యొక్క వాక్యము తనను ప్రయోజనకరమైన వ్యక్తిగా మార్చింది. దేవుని బిడ్డలారా, మరి నీ జీవితం ఇంకా నిష్ప్రయోజనకరంగానే ఉంటుంది. నీ బ్రతుకు ఇంకా నిష్ప్రయోజనకరంగానే ఉంటుంది. నీ బ్రతుకు మారట్లేదు. నీ ద్వారా ఎవరికి ఉపయోగం ఉండట్లేదు. నీ ద్వారా ప్రయోజనం ఎవరికి కలగట్లేదు. నీ ద్వారా సంఘానికి ఉపయోగం లేదు. నీ ద్వారా సేవకులకు ఉపయోగం లేదు. నీ ద్వారా నీ కుటుంబానికి ఉపయోగకరంగా ఉండట్లేదు. నువ్వు కారణం ఏంటంటే నువ్వు మందిరానికి వస్తూనే ఉంటున్నావు, మరలా ప్రతి వారం కంటిన్యూగా వస్తున్నావు, ప్రతి వారం దేవుని మాటలు వినడానికే వస్తున్నావు. అయినా నీ జీవితం నిష్ప్రయోజనకరంగానే ఉంటుంది. నువ్వు ప్రయోజనకరమైన వ్యక్తిగా ఎందుకు మారట్లేదంటే ఒనేసిము తన యొక్క జీవితంలోనికి వాక్యాన్ని తీసుకున్నట్లుగా నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని నీ హృదయంలోకి నువ్వు తీసుకోలేకపోతున్నావు. దేవుని యొక్క వాక్యాన్ని ఒనేసిము తన హృదయంలోకి రిసీవ్ చేసుకున్నట్లుగా నువ్వు రిసీవ్ చేసుకోలేకపోతున్నావు. దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క వాక్యానికి ఒనేసిము లోబడినట్లుగా దేవుని యొక్క వాక్యానికి నువ్వు లోబడలేకపోతున్నావు. దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో, నీకు ఏమని బోధిస్తున్నాడో, నిన్ను ఎలా ఉండమంటున్నాడో, ఏ రీతిగా నడవమంటున్నాడో, ఏ రీతిగా జీవించమంటున్నాడో ఆ రీతిగా దేవుని యొక్క మాటకు నువ్వు లోపడలేని వ్యక్తిగా నువ్వు ఉంటున్నావు. దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, దేవుని యొక్క మాటను నీ హృదయంలోనికి తీసుకొని నీ జీవితాన్ని మార్చుకోవడానికి నువ్వు ఇష్టపడట్లేదు. ఆ వాక్యాన్ని నీ హృదయంలో ప్రభువు నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యం నీ కొరకే అని ఆ వాక్యాన్ని నీ హృదయంలోనికి తీసుకొని ఆ వాక్యము ద్వారా నీ బ్రతుకును మార్చుకోవడానికి నువ్వు ఇష్టపడట్లేదు. అందుకనే నీ జీవితం నిష్ప్రయోజనకరంగానే మిగిలిపోతుంది. ఎవరికి ఉపయోగకరంగా ఉండట్లేదు. నువ్వు నీ ద్వారా సంఘానికి మేలు జరగట్లా, నీ ద్వారా దేవునికి మేలు జరగట్లా, నీ ద్వారా నీ కుటుంబానికి మేలు జరగట్లా. అలాగే నిష్ప్రయోజనకరమైన వ్యక్తిగా నువ్వు మారిపోతున్నావు. కానీ నీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. నిష్ప్రయోజనకరమైన నీ జీవితాన్ని ప్రయోజనకరంగా మార్చడానికే దేవుడు ప్రయత్నిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ బ్రతుకు నిష్ప్రయోజనకరంగా ఉండడానికి వీలు లేదు. నీ బ్రతుకు నిష్ప్రయోజనకరమైన జీవితంతో నీ జీవితం ముగింపబడడానికి వీలు లేదు. నిష్ప్రయోజనంగా ఉన్న నీ జీవితం ప్రయోజనకరంగా మారాలి. ఆయన అంటున్నాడు, నాకును నీకును ఇప్పుడు ప్రయోజనకరమైన వ్యక్తి అయినా. ప్రైజ్ ది లార్డ్. ఒనేసిము గురించి చెబుతున్నాడు పౌలు. ఇప్పుడు నాకు ఉపయోగకరమైన వ్యక్తి అయ్యాడు అంటూ ఆయన గురించి రాస్తున్నాడు. నేను చెరసాలలో వృద్ధుడుగా ఉన్నాను, నాకు పరిచర్యలో ఆయన సహకరిస్తున్నాడు. ఇక్కడ ప్రయోజనకరమైన వ్యక్తిగా మారాడు. నీకు ప్రయోజనకరమైన వ్యక్తిగా మారాడు. దేవుని ఉద్దేశం ఏంటంటే నిన్ను, నన్ను, మనల్ని నిష్ప్రయోజనమైన మన జీవితాలను ప్రయోజనకరంగా మార్చాలని, అనేకులకు ప్రయోజనకరమైన వ్యక్తులుగా మనం మార్చబడాలని, సంఘానికి ప్రయోజనకరమైన వ్యక్తిగా మార్చబడాలని, దేవునికి ప్రయోజనకరమైన వ్యక్తిగా మార్చబడాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిష్ప్రయోజన వ్యక్తిగా నువ్వు ఉండడానికి వీల్లేదు. ఎంతకాలం నిష్ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉంటావు? ఎంతకాలం నిష్ప్రయోజనకరమైన జీవితాన్ని జీవిస్తావు? మందిరానికే వస్తున్నావు, ప్రతి వారం మందిరానికి అటెండ్ అవుతున్నావు, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వినడానికి వస్తున్నావు, కానీ ఇంకా నిష్ప్రయోజనకరమైన జీవితమే నీ జీవితం. నీవు ఉపయోగకరమైన వ్యక్తిగా మారట్లేదు. నువ్వు దేవునికి ఉపయోగకరమైన వ్యక్తిగా నువ్వు మార్చబడలేకపోతున్నావు. నీ వల్ల దేవునికి మేలు జరగట్లేదు.
నీ వలన సంఘానికి మేలు జరగట్లేదు, నీ వలన ఇతరులకు మేలు జరగట్లేదు, ఉపయోగకరంగా లేవు. కానీ ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను ఆయన అనేకులకు ప్రయోజనకరమైన వ్యక్తిగా మార్చాలని దేవుని యొక్క ఉద్దేశం అయి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. నిష్ప్రయోజనకరమైన ఒనేసిము జీవితాన్ని ప్రయోజనకరంగా మార్చాలని దేవుని యొక్క తపన ఉన్నది. నిష్ప్రయోజనకరమైన జీవితాన్ని, ఒనేసిము జీవితాన్ని ప్రయోజనకరంగా మార్చడానికి ఆ చెరసాలలో ఆయన కంటే ముందుగా పౌలుని అక్కడికి పంపి ఉన్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అవునండి, నిష్ప్రయోజనకరమైన జీవితాన్ని ప్రయోజనకరంగా మార్చడానికి ఆ యొక్క పౌలు మరి ఎలా ఒనేసిము దగ్గరకు వెళ్ళి ఉన్నాడో, ఒనేసిము దగ్గరకు చేర్చబడి ఉన్నాడో. దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు నిష్ప్రయోజనకరమైన జీవితాలని మనం ప్రయోజనకరంగా, అనేక మందికి ఆశీర్వాదకరంగా, మేలుకరంగా, ఉపయోగకరంగా మార్చడానికే యేసు క్రీస్తు ప్రభువుగా మన మధ్యకు ఆయన వచ్చి ఉన్నాడు. గట్టిగా చప్పలు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను నిష్ప్రయోజనమైన వ్యక్తులుగా ఉంచే దేవుడు కాదు, ఆయన మనల్ని ప్రయోజనకరమైన వ్యక్తులుగా మార్చే దేవుడుగా ఉన్నాడు. ఆ రోజున పౌలు గారు ఒనేసిముకు దేవుని యొక్క వాక్యాన్ని బోధించి ఆయనను ప్రయోజనకరమైన వ్యక్తిగా ఏ రీతిగా మార్చి ఉన్నాడో, ఈ దినాలలో ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారే నిష్ప్రయోజనకరమైన మన జీవితాలను ఆయన ప్రయోజనకరంగా మార్చడానికి వాక్య రూపంలో మన యొద్దకు ఆయన వచ్చి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిష్ప్రయోజనకరమైన వ్యక్తిగా నిన్ను ఉంచాడు ఆయన. నువ్వు అలా ఉండడానికి ఆయన ఇష్టపడడు. ఆయన నువ్వు ప్రయోజనకరమైన వ్యక్తిగా మారాలి, అనేక మందికి నువ్వు మేలుకరమైన వ్యక్తిగా మారాలి, అనేకులకు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా నువ్వు మారాలి. నీ ద్వారా అనేకులకు ఉపయోగపడాలి, నువ్వు అనేక మందికి ఉపయోగకరమైన వ్యక్తిగా ఉండాలి. నువ్వు సంఘానికి ఉపయోగకరమైన వ్యక్తిగా ఉండాలి, సేవకులకు ఉపయోగకరమైన వ్యక్తిగా ఉండాలి. అలాగే దేవునికి, మరి ముఖ్యంగా దేవునికి ఉపయోగకరమైన వ్యక్తిగా నువ్వు ఉండాలి. అది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, అవును, యేసుక్రీస్తు ప్రభువారు అందుకేనండి నశించిపోతున్నా, నిష్ప్రయోజనకరమైన జీవితంలో బ్రతుకుతున్నా, పాపంలో శాపంలో కొట్టుమిట్టాడుతూ ఎవరికి ఉపయోగకరమైన జీవితం లేకుండా బ్రతుకుతున్న మనల్ని, నిష్ప్రయోజనకరమైన జీవితంలో కొట్టుమిట్టాడుతున్న మనల్ని ప్రయోజనకరమైన వ్యక్తులుగా మార్చడానికే యేసుక్రీస్తు ప్రభువారు తనకున్న మహిమనంతా వదులుకొని, తనకున్న సర్వస్వాన్ని వదులుకొని ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన చూడండి, ఆయన అంటున్నారు ఈ యొక్క ఒనేసిము గూర్చి ఫిలోమోనుతో ఆయన అంటున్నాడు కదా, ఆయనంట సిఫారసు చేస్తున్నాడంట. ఏమని? ఒకప్పుడు నీ దగ్గర ఉన్నప్పుడు నిష్ప్రయోజనకరమైన వ్యక్తిగానే ఉన్నాడు, కానీ ఇప్పుడు ఆయన అలా లేడు, ఆయన ప్రయోజనకరమైన వ్యక్తిగా మారాడు. ఇదిగో అందుకని ఆయన కోసం నేను సిఫారసు చేస్తున్నాను, ఆయనను ఇప్పుడు నువ్వు చేర్చుకో అని ఆయనకు లేఖ రాస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరచుదామా? హల్లెలూయా, హల్లెలూయా అంటూ ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, ఆయన అంటున్నాడు ఏమనంటే, ఒనేసిము ఎక్కడి నుంచి అయితే బంధకాల్లోకి వచ్చాడో, ఎవరింటి దగ్గర నుంచి అయితే ఆయన వచ్చాడో, పౌలు గారు చూడండి, ఆయన ఆ లేఖ రాసి మరి ఎక్కడి నుంచి అయితే వచ్చాడో అక్కడికే ఒనేసిమును పంపిస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. అర్థమవుతుందా? మరొకసారి, ఆయన ఎక్కడి నుంచి అయితే, ఏ ఇంటిలో నుంచి అయితే వచ్చేసాడో, ఏ యజమానుడి దగ్గర నుంచి అయితే వచ్చేసాడో ఒనేసిము, అక్కడికే, అంటే ఆ యజమాని ఇంటి దగ్గరకు నుంచి వచ్చినప్పుడు నిష్ప్రయోజకుడిగా వచ్చి ఉన్నాడు. ఇప్పుడు ఏ వ్యక్తి దగ్గర నుంచి అయితే ఆయన వచ్చాడో ఆ వ్యక్తి దగ్గరికే, ఆ ఇంటి దగ్గరికే మరలా ప్రయోజనకరమైన వ్యక్తిగా మార్చి ఆయన ఆ యొక్క ఫిలోమోను ఇంటికి చేరుస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతమైన సంగతి అండి, ఎంత గొప్ప విషయం అండి.
చూడండి, పౌలు గారు ఏ ఇంటి నుంచి అయితే ఒనేసిము పారిపోయి వచ్చేసాడో, ఎక్కడి నుంచి అయితే వచ్చేసాడో అక్కడికే మరలా ఆయన్ని పంపుతున్నాడు. హల్లెలూయా. పౌలు గారు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా ఉన్నారు. హల్లెలూయా. చూడండి, నువ్వు ఏ ఇంటి నుండి అయితే మనమందరం కూడా తప్పిపోయి పాడైపోయి పతనమైపోయి మనం వచ్చేసి ఉన్నామో, ఏ తండ్రి ఇంటినైతే మనం వదిలేసుకొని వచ్చేసామో, పాపం చేసి నేరం చేసి దోషం చేసి దేవునికి తండ్రికి వ్యతిరేకమైన కార్యాలు చేసి తండ్రి హృదయాన్ని గాయపరిచి ఆ తండ్రికి అనేక రకాల బాధపరిచి ఏ ఇంటి నుంచి అయితే మనం బయలుదేరి వచ్చేసామో ఆ ఇంటికే మనల్ని చేర్చడానికి, అంటే నిష్ప్రయోజకులమైపోయి ఎందుకో పనికిరాని వారిగా ఉన్న మన జీవితాలను యేసుక్రీస్తు ప్రభువారు ప్రయోజకులుగా మార్చి మరలా ఆ తండ్రి ఇంటికే మనల్ని చేరుస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహింపరచుదాం. దేవుని యొక్క తపన, యేసుక్రీస్తు యొక్క ఆలోచన, యేసుక్రీస్తు యొక్క ఉద్దేశం, యేసుక్రీస్తు యొక్క ఆలోచన, యేసుక్రీస్తు యొక్క తలంపు ఏంటంటే నిష్ప్రయోజనంగా మారిపోయాం. తండ్రిని వదిలేసి పాపము చేసి దోషము చేసి నేరము చేసి హంతకులుగా మారి దోషులంగా మార్చబడి ఆ తండ్రి ఇంటికి దూరం అయిపోయి నిష్ప్రయోజనకరమైన జీవితాన్ని జీవిస్తూ మరి మన జీవితం ఒక బంధకాలలో చిక్కబడి ఎందుకో ప్రయోజనకరమైన జీవితం కాకుండా నిష్ప్రయోజనకరమైన జీవితంలో బ్రతుకుతూ కొట్టమిట్టాడుతూ ఉన్న మన జీవితాలను యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమించి మనకు ప్రాణనిత్యము దేవుని యొక్క వాక్య సందేశాలను అందించి ఆయన మనందరినీ కూడా ఎక్కడికి చేర్చాలనుకున్నాడంటే మన ప్రయోజకులుగా చేసి తండ్రి ఇంటికి చేర్చాలని యేసుక్రీస్తు ప్రభువారు తపిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ పౌలు గారు రాస్తూ ఒక చక్కని మాట నాకు చాలా నచ్చిందండి. ఆ మాట నాకు చాలా సంతోషమైంది. ఆ వాక్యాన్ని నేను ధ్యానం చేస్తున్నప్పుడు నేను చాలా సంతోషించా, దేవుని ఎంతగానో మహిమపరిచా, దేవుని ప్రేమ ఎంత గొప్పదా అని నేను ఎంతగానో దేవుని స్తుతించాను. చూడండి, అదే అధ్యాయంలో 18వ వచనంలో రాయబడిన మాట, అతడు నీకు ఏ నష్టమైనను కలుగు చేసిన ఎడలను, నీకు ఏమైనా రుణమున్న ఎడలను అది నా లెక్కలో చేర్చుము. పౌలను 19వ వచనం, పౌలను నేను నా స్వహస్తముతో ఈ మాట వ్రాయిచున్నాను, అది నేనే తీర్తును. గట్టిగా చెప్పండి, వాడు దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత చక్కని మాట అండి. పౌలు గారు అంటున్నారు, ఫిలోమోనుకు ఆయన లేఖ రాస్తూ ఆయన అంటున్నారు, అతడు నీకు ఏ నష్టమైన కలుగు చేశాడా, నీకేదైనా రుణం ఉన్నాడా, అయితే నా లెక్కలో రాసుకోయా, నా లెక్కలో రాసుకో. నీకే రుణం ఉన్నా అది నేను తీరుస్తాను, అది నేను తీరుస్తాను అని ఒనేసిము పక్షాన పౌలు లేఖ రాస్తున్నాడండి. ఆయన కాదు తీర్చేది, ఆయన కాదు నీకే నష్టం కలుగు చేసిన ఏ రుణం నీకున్నా ఆయన కాదు తీర్చేది, నేను తీరుస్తానని పౌలు ఒప్పుకుంటున్నాడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దైవజనమా, చూడండి ఎంత శ్రేష్టమైన మాట అండి. పౌలుకు సంబంధించిన వ్యక్తి కాదు ఒనేసిము, పౌలు ఇంటి వాడు కాదు ఒనేసిము, పౌలు బంధువు కాదు ఒనేసిము, పౌలు తోబుట్టు కాదు ఒనేసిము, పౌలు ఒక రక్త సంబంధి కాదు ఒనేసిము. కానీ ఒనేసిము గూర్చి ఫిలోమోనుకు రాస్తున్నాడు, ఫిలోమోను ఇదిగో ఒనేసిము ఒకవేళ నీకేమన్నా నష్టం కలుగు చేశాడా, నీకేమన్నా ఇబ్బంది పెట్టాడా, నీకేమన్నా అచ్చి ఉన్నాడా, రుణం ఉన్నాడా, అది నేను నా లెక్కలో రాసుకోయా, నేను నీకు తీర్చేస్తాను, నేను నీకు తీర్చేస్తా. ఎంత అప్పు ఉన్నాడో నీకు అదంతా నేను తీరుస్తానయ్యా, నా లెక్కలో రాసుకొని లేఖనాల ఆయన లేఖ రాస్తున్నాడా. దేవుని బిడ్డలారా, ఎంత ప్రేమ పౌలుకి కదా, ఒక వ్యక్తి పట్ల ఎంత బాధ్యత కదా. ఆయనకు సంబంధం లేని వ్యక్తి, ఆయనకు సంబంధించిన వ్యక్తి కానే కాదు,
కానీ ఆయన గురించి ఎంత అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దేవుని బిడ్డ అందరం కూడా ఇప్పుడు లెంట్ డేస్లో ఉన్నాం కదా, అందరూ 40 days ప్రేయర్స్ చేస్తున్నారు. లెంట్ డేస్ మనం అందరం కూడా గుడ్ ఫ్రైడే దినాల్లో ఉన్నాం. దేవుని బిడ్డ నిజమే, ఆ యొక్క పౌలు ఒనేసిము గూర్చి, తనకు సంబంధం లేని వ్యక్తి గూర్చి ఆయన రాస్తున్నాడా. నీకు నష్టం కలుగు చేశాడు కదా, నీకు రుణం ఉన్నాడు కదా, అదేదో నేను తీరుస్తానా అని పౌలు అనినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు 2024 సంవత్సరాల క్రితం ఆయన ఈ భూమి మీదకు వచ్చి నిష్ప్రయోజనంగా మారిన మన జీవితాలను, తండ్రికి విరోధంగా పాపం చేసి దేవుణ్ణి గాయపరిచి తండ్రికి నష్టాన్ని కలుగు చేసి తండ్రికి విరోధంగా నడిచి ఎంతో భయంకరమైన జీవితాన్ని జీవిస్తూ ఎన్నో రీతిగా తండ్రికి అవమానాలు కలుగజేస్తూ ఎంతో భయంకరమైన పాప స్థితిలో, దోష స్థితిలో మనం ఉండి ఎవరికి ఉపయోగకరమైన జీవితం లేకుండా నిష్ప్రయోజనకరమైన జీవితంలో బ్రతుకుతూ పాపంలో బంధకాల్లో, చెరసాలలో పాపం అనే బంధకాలు, శాపం అనే బంధకాలు, అనేక రీతిగా మన చుట్టూ బంధకాల్లో బంధించబడి ఉన్నప్పుడు ఆ తండ్రితో దేవుడు ఒక్క ఒప్పందం చేసుకుని యేసయ్య ఈ భూమి మీదకి వచ్చాడు. తండ్రి, వారి మీద ఉన్న పాపము, వారి మీద ఉన్న దోషం, వారి పాపాల కోసమయ్యా, వారి దోషాల కోసమయ్యా నేను నా ప్రాణాన్ని అర్పిస్తాను, ఆ యొక్క రక్తాన్ని నేను కారుస్తాను అయ్యా. వారిని త్రోసివేయద్దు, వారిని నెట్టివేయద్దు, వారిని తృణీకరించొద్దు, వారిని వదిలేయద్దు ప్రభువా. తండ్రి, వారు నిష్ప్రయోజకరమైన వారిగానే ఉన్నారు, కానీ ఇదిగో నాయనా వారి కోసమని రక్తం కార్చి ప్రాణం పెట్టి వారి మీద ఉన్న ప్రతి పాప దోషాలన్నీ కూడా నేను కడిగి వేసి వారికి ఉన్న రుణ భారాన్ని నేను తీరుస్తానయ్యా, వారిని ప్రయోజనకరమైన వ్యక్తులుగా నేను మారుస్తానయ్యా అని 2024 సంవత్సరాల క్రితం తండ్రితో ఒక ఒప్పందం చేసుకుని, తండ్రి దగ్గర ఒక తీర్మానం తీసుకుని యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చాడండి. హల్లెలూయా, హల్లెలూయా. నీకు రావాల్సిన దోష శిక్ష, నువ్వు అనుభవించవలసిన శిక్ష, నేను అనుభవించవలసిన దోష శిక్ష, నువ్వు నేను అనుభవించవలసిన పాప శిక్ష యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో 2024 సంవత్సరాల క్రితమే ఆయన భరించున్నాడు. ఆయన అంటున్నాడు, ఆ రుణం నేను భరిస్తాను, ఆ రుణం నేను తీరుస్తాను తండ్రి. వారిని ఏమనొద్దయ్యా, వారిని ఇబ్బంది పెట్టొద్దయ్యా, వారిని త్రోసివేయొద్దయ్యా. నీ సన్నిధికి రాని అయ్యా, నీ ఇంటిలో చేర్చుకోయ్యా. వారిని తృణీకరించొద్దు, వారు నిష్ప్రయోజనకరమైన వారిని త్రోసివేయొద్దు, పాపులని వారిని త్రోసివేయొద్దు, దోషులని వారిని త్రోసివేయొద్దు అయ్యా. వారిని చేర్చుకో, వారిని చేర్చుకో, వారిని చేర్చుకొని యేసుక్రీస్తు ప్రభువారు నీ కోసం నా కోసమైన కలువరి శిలువలో యాగమయ్యాడండి. ఆయన యాగమైంది ఆయన పాపం చేసి కాదండి, ఆయన ఏదో దోషం చేసి కాదండి, ఆయన ఏదో నేరం చేసి కాదండి. నువ్వు చేసిన నేరం కోసం, నేను చేసిన నేరాల కోసం, నువ్వు చేసిన పాపం కోసం, నేను చేసిన పాపం కోసం, నువ్వు చేసిన దోషం కోసం, నేను అనుభవిస్తున్న దోషం కోసం, నువ్వు అనుభవిస్తున్న శాపం కోసం, నేను అనుభవిస్తున్న శాపం కోసమైన కలువరి శిలువలో యాగమయ్యాడండి. హల్లెలూయా, హల్లెలూయా.
అదే ప్రియ దేవుని బిడ్డలారా, గుడ్ ఫ్రైడే అదే, మంచి శుక్రవారం అదే. ఇదిగో ఆయన నిష్ప్రయోజనకరమైన మన జీవితాలను ప్రయోజనకరంగా మార్చడానికి, మనము నేరము చేసి తండ్రికి దూరం అయిపోయిన మన జీవితాలను మరలా తండ్రి ఇంటికి చేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆయన అమూల్యమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన రక్తాన్ని కలువరి శిలువలో ఆయన చిందించిన దేవుడండి. దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ ఎంతో గొప్పది. ఒక పౌలు గారికి, ఒక మనిషిగా ఉన్న వ్యక్తికి, ఒక దైవ జనుడికి అంత ప్రేమ ఉంటే ఆ రుణాన్ని నేను భరిస్తాను, నేను తీరుస్తాను. ఆ యొక్క ఆయనని ఏమీ అనొద్దు, ఆయనని ఏమీ నువ్వు అనొద్దు. నీ ఇంటిలో చేర్చుకో ఫిలోమోను, నీ ఇంటిలోకి చేర్చుకో ఫిలోమోను. ఆయన త్రోసివేయొద్దు, ఆయన తృణీకరించొద్దు ఫిలోమోను, నీ ఇంట్లోకి చేర్చుకో అని ఒక దైవజనుడే ఆ రీతిగా బ్రతిమలాడుతూ, ఆ రుణం మీద నేను చెల్లిస్తా, ఆ నష్టం మీద నేను తీరుస్తానని ఒక దైవజనుడే, ఒక మనిషే ఆ రీతిగా ప్రాకులాడుతూ ఉంటే, అంతకంటే ప్రేమమయుడు, కృపామయుడు, దయామయుడు, జాలి కలిగిన యేసు దేవుని బిడ్డలారా, ఆయన నీ కోసం, నా కోసం, నువ్వు చేసిన నేరాల కోసం, నేను చేసిన నేరాల కోసం, నువ్వు చేసిన దోష శిక్ష కోసం, నేను అనుభవిస్తున్న దోష శిక్షను కోసం ఆయన కలువరి శిలువలో మన కోసం ప్రాణం పెట్టాడండి. ఈరోజు నువ్వు స్వేచ్ఛగా ఉన్నావంటే, నేను స్వేచ్ఛగా ఉన్నానంటే, ఒక ప్రయోజనకరమైన వ్యక్తులుగా మార్చబడ్డామంటే కారణం ఏంటో తెలుసా? నీ కోసం, నా కోసం ఆయన కలువరి శిలువలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మనకున్న రుణాలన్నీ ఆయన భరించాడండి. మన దోష శిక్ష ఆయన భరించాడండి. నిష్ప్రయోజనకరమైన జీవితాలను ఆయన ప్రయోజనకరంగా మార్చాడండి. ఆయన బ్రతుములాడుతున్నాడు, తండ్రిని బ్రతుములాడుతున్నాడు. అయ్యా ఇదిగో నాయనా, వీరు నిష్ప్రయోజనమైన వారు కాదయ్యా. అయ్యా ఇది వరకులాగా లేరయ్యా, ఇది వరకులా పాపంలో లేరయ్యా, అయ్యా దోషంలో లేరయ్యా, శాపంలో లేరయ్యా. ఇదిగో నాయనా, వారు పాపం నుంచి విముక్తి పొందబడిన వారు, విముక్తి చెందిన వారు. ఎందుకనంటే వారి రుణభారాన్ని నేను భరించానయ్యా. అయ్యా వారి దోష శిక్ష నేను భరించానయ్యా. అయ్యా వారికి రావాల్సిన నైనా శిక్ష నేను పొందుకున్నానయ్యా. అందుకే ప్రభువా, అయ్యా తండ్రి, వారిని నీ ఇంటిలో చేర్చుకో అని యేసుక్రీస్తు ప్రభువారు బ్రతిమలాడుతున్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అవును, యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో నీ కోసం, నా కోసం ఆయన మరణించిన అదే దేవుడు. దేవుని ప్రేమ ఎంతో గొప్పది, ఆ యేసు ప్రేమ ఎంతో గొప్పది నాన్న. ఎందుకు? ఒక మంచి దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒక మంచి స్నేహితుడి కోసం. దేవుని బిడ్డలారా, ఎవరైనా చనిపోవచ్చేమో, కానీ పాపంలో ఉన్న వారి కోసం, దోషాలు చేసే వ్యక్తి కోసం, ఒక నేరస్తుడి కోసం ఎవరు కూడా చనిపోడండి. కానీ దోషభరితులము, శాపగ్రస్తులము, ఎందుకు పనికిరాని వారము, నిష్ప్రయోజనమైన జీవితాలు కలిగిన వారము, ఎవరికి ప్రయోజనకరమైన జీవితాలు మనలో లేవు. అందరూ దూషించిన జీవితాలు, అందరూ తృణీకరించిన జీవితాలు, అందరూ అవమానపరిచిన బ్రతుకులు, అందరూ త్రోసివేసిన జీవితాలు మనవి. అటువంటి జీవితాలను యేసు ప్రేమించాడు నాన్న. యేసు ప్రేమించి నిన్ను, నన్ను ఆయన నిష్ప్రయోజనమైన మన బ్రతుకులను ప్రయోజనకరంగా మార్చాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన శిలువ రక్త ప్రోక్షణ బలియాగము ద్వారా నీకు, నాకు రావాల్సిన దోష శిక్ష అంతా కూడా ఆయన కడిగి వేశాడు. మన పాపాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అంటున్నాడు, పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరం అంట పడవేసి ఉన్నాడు. హల్లెలూయా. 103వ కీర్తనలో రాయబడి ఉన్నది ఏంటంటే, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయనంట మన పాపాలను అంత దూరము చేసి ఉన్నాడని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అవునండి, ప్రయోజనకరమైన వ్యక్తులను అయితే అందరూ ప్రేమిస్తారండి. నీ వల్ల ఉపయోగం ఉంటే, నీకు అందం ఉంటే, ఆరోగ్యం ఉంటే, ఆస్తి ఉంటే, నీకు అంద చందాలు ఉంటే, నీకు పలుకుబడి ఉంటే, ఉద్యోగం ఉంటే, నీకోసం నిన్నెవరైనా ప్రేమిస్తారు. కానీ నువ్వు నిష్ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉంటే నిన్నెవరు ప్రేమిస్తారు? నీ భర్తకే నువ్వు అసహ్యం అవుతున్నావు, నీ భార్యకే నువ్వు అసహ్యం అవుతున్నావు, నీ బిడ్డలకే నువ్వు అసహ్యం అవుతున్నావు, నీ యొక్క తల్లిదండ్రులకే నువ్వు అసహ్యం అవుతున్నావు, నీ యొక్క బంధువులకే నువ్వు అసహ్యం అవుతున్నావు, నీ తోబుట్టులకే అసహ్యం అవుతున్నావు. అందరూ నేను తృణీకరించి నేను త్రోసివేస్తున్నారు కదా. నువ్వు నీలో ఉన్న నేరాన్ని బట్టి
నీ నేరాన్ని అందరూ ఎంచుతారు కదా, కానీ నీ నేరాలు ఎంచని వాడు మనం ఆరాధిస్తున్న యేసు మాత్రమే. నిష్ప్రయోజనకరమైన జీవితాలను కూడా ప్రయోజనకరంగా మార్చడానికి ఆయన మన మధ్య సంచరిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన మన మధ్య సంచరిస్తున్నాడు. ఆయన దేవుని బిడ్డ, నిన్ను నన్ను ఆయన ప్రయోజనకరమైన వ్యక్తులుగా మార్చిన దేవాది దేవుడు మనం ఆరాధిస్తున్న యేసు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీలో ఏ అర్హత లేనప్పుడే, మనలో ఏ అర్హత లేనప్పుడే యేసు నిన్ను ప్రేమించాడు, మనల్ని ప్రేమించాడు. ఆ నిష్ప్రయోజనమైన వ్యక్తిని ఆ యొక్క యజమాని ఇంట్లో ఉంచుకోలేదండి, త్రోసివేశాడు, చెరసాలలోనికి పంపించాడు. నేరము చేస్తే నువ్వు నేరస్తుడివి అని ఆ యొక్క యజమానుడు చెరసాలకు అప్పగించాడండి, ఆ శిక్షకు అప్పగించాడండి ఆ యజమానుడు. కానీ ఎన్నో నేరాలు మనం చేసి ఉన్నాం, ఎన్నో విరోధమైన కార్యాలు దేవునికి విరోధంగా నడిచాము, ఎన్నో నేరాలు రోజు మనం చేస్తూనే ఉన్నాం, ఎన్నో రీతిగా దేవుణ్ణి గాయపరుస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఆయనకి ఎన్నో రీతిగా ప్రతిసారి మన నడకను బట్టి, మన ఆలోచనలను బట్టి, మనకున్న తలంపులను బట్టి, మనకున్న ఉద్దేశాలను బట్టి, మనకున్న ప్రతి ఒక్క ప్రవర్తనను బట్టి దేవునికి ఆయాసాన్ని కలుగు చేస్తున్నాం, ఎన్నో నేరాలు చేస్తున్నాం మనం. కానీ అటువంటి నేరాలు చేసిన, ఎన్నో రీతిగా దోషాలు చేసిన మన తండ్రి చెరసాలకు మనల్ని అప్పగించలేదు. ఆ చెరసాలలో ఆ శిక్ష ఆయన మనల్ని భరించమని చెప్పలేదు. దేవుని బిడ్డలారా, నువ్వు శిక్షకు అర్హుడివి, నువ్వు శిక్షకు పాత్రుడువు, నువ్వు శిక్ష భరించాలి, నువ్వు నేరం చేసావు కనుక నీకు శిక్ష తప్పదు అని అనలేదు మన యేసయ్య. దేవుని బిడ్డ, మనకు రావాల్సిన శిక్ష, మనకు రావాల్సిన ఆ యొక్క మన మీద ఉండవలసిన శాపం, ఆ దోషం అన్ని కూడా మన కోసం ఆయన వీపు పైన వేసుకున్నాడండి యేసయ్య. మనకు రావాల్సిన దోష శిక్ష అంతా యేసు భరించాడండి. దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు, నీ రుణాన్ని నేను తీరుస్తానంటున్నాడు. దేవుని బిడ్డ, నీ రుణం నేను తీరుస్తానంటున్నాడు. అవును, మన రుణాలను, మనకున్న పాప శిక్ష అంతా కూడా యేసయ్య భరించాడు. దేవుని బిడ్డ, ఆయనే నిన్ను ప్రేమించాడు, ఆయనే నిన్ను హత్తుకున్నాడు, ఆయనే నీలో నేరం ఉందని, నీలో దోషం ఉందని, నీలో ఏమాత్రం నువ్వు ప్రయోజనకరమైన వ్యక్తివి నాకు కాదు అని నిన్ను త్రోసివేయలేదు, నన్ను త్రోసివేయలేదండి. ఆయన చేర్చుకున్నాడు. దేవుని బిడ్డ, చేర్చుకొని ఆ రోజు నువ్వు ప్రయోజనకరమైన వ్యక్తిగా కాలేవు, నీలో ఒక నేరస్తుడిగా వచ్చావా ఈ చెరసాలలోనికి. నువ్వు ఎందుకు పాపం చేసావు, ఎందుకు నేరం చేసావని పౌలు అడగలేదు. ఓనేసిముని ఆయన చేర్చుకున్నాడు. పౌలు గారు చేర్చుకొని దేవుని యొక్క మాటలు ఆయనకు బోధించాడు, దేవుని ప్రేమను ప్రకటించాడు ఓనేసిముకి. దేవుని బిడ్డ, పౌలు లాగానే పౌలు యేసుక్రీస్తు ప్రభువారికి మాదిరికరంగా ఉన్నాడు. దేవుని బిడ్డ, చూడు, ఆ రోజు పౌలు ఓనేసిముకు ప్రకటించినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనలో నేరాన్ని చూడలేదు, పాపాన్ని చూడలేదు, మనలో ఉన్న దోషాలను చూడలేదు. నువ్వెప్పుడు కూడా నీకు నాకు ఆయన నీతిని బోధించే దేవుడు, నీతిని ప్రకటించే దేవుడు ఆయన. దేవుని పిల్లలారా, ఆయన మనల్ని ప్రయోజనకరమైన వ్యక్తులుగా మార్చే దేవుడు మనం ఆరాధిస్తున్న యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బంధకాల్లో దేవుని యొక్క ప్రేమ చేత, దేవుని యొక్క వాక్యము ద్వారా ఓనేసిమును సంపాదించుకున్నాడు. అందుకని బంధకాల్లో నేను కన్నాను నిన్ను అని పౌలు అంటున్నాడు. దేవుని బిడ్డ, నిన్ను నన్ను యేసయ్య ఎక్కడ కన్నాడో తెలుసా? కలువరి శిలువలో సంపాదించుకున్నాడు నిన్ను నన్ను. దేవుని బిడ్డ, నిన్ను నన్ను అక్కడ కన్నాడు. ఆయన తన స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకున్నాడు. ఆయన కలువరి శిలువలో నీ కోసం, నా కోసం నలుగుగొట్టబడ్డాడు. ఆఖరి రక్తపు బొట్టు వరకు యేసయ్య తన రక్తాన్ని చిందించాడు నీ కోసం, నా కోసం. దేవుని బిడ్డ, ఆయన బిడ్డలంగా, ఆయన సొత్తుగా కలువరి శిలువలో మనల్ని సంపాదించుకున్నాడు. పౌలు ఓనేసిముని బంధకాల్లో కనినట్టుగా యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను కలువరి శిలువలో కన్నాడండి, సంపాదించుకున్నాడు. దేవుని బిడ్డ, నీలో నేరం చూడట్లేదు ఆయన, ఏ దోషం చూడట్లేదు ఆయన, నీలో ఏ పాపం చూడట్లేదు ఆయన. నీకు రావాల్సిన ప్రతి పాప శిక్ష, దోష శిక్ష అంతా కూడా ఆయనే భరించాడు. పౌలే ఓనేసిము కోసం రుణాన్ని భరించడానికి
పౌలు సిద్ధపడ్డాడు కదా, ఒక ఆత్మీయ తండ్రి ఆ రీతిగా సిద్ధపడితే అంతకంటే శ్రేష్ఠుడు, పరిశుద్ధుడు, గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్న యేసయ్య. ఆయన నీ కోసం నా కోసమైనా కలువరి శిలువలో నీ రుణాన్ని నా రుణాన్ని తీర్చడానికి ఆయన కలువరి శిలువకు వెళ్ళవలసి వచ్చింది. ఆ ప్రేమ నీకు అర్థమవుతుందా? ఆ త్యాగాన్ని నువ్వు అర్థం చేసుకోగలుగుతున్నావా? ఏదో ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే చేసుకుంటున్నావు, ఎందుకు చేస్తున్నావు కూడా నీకు అర్థం కావట్లేదు. దేవుని బిడ్డ, ఈ రోజన్నా తెలుసుకో, నిష్ప్రయోజనకరమైన జీవితాలను ప్రయోజనకరంగా మార్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో యాగమయ్యాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను నన్ను నిష్ప్రయోజనకరమైన జీవితాలతో బ్రతుకుతున్నా మనల్ని నిష్ప్రయోజనకరమైన జీవితాల్లో పాపం చేసి, దోషం చేసి, నేరం చేసి, దేవునికి తండ్రికి వ్యతిరేకమైన పనులు చేసి ఒక నేరస్తుల్లాగా మారిపోయిన మన జీవితాలను యేసుక్రీస్తు ప్రభువారు ప్రయోజనకరమైన వ్యక్తులుగా మనల్ని మార్చి ఆయన రక్తము ద్వారా మనల్ని పరిశుద్ధపరిచి ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఆ తండ్రి ఇంట్లో మనం చేర్చబోతున్నాడు. గట్టిగా చెప్పండి కూడా దేవుని వైపు. హల్లెలూయా. నువ్వు ఏ ఇంటి నుంచి అయితే దూరం అయిపోయావు, ఏ ఇంటి నుంచి అయితే నువ్వు వచ్చేసావో, ఏ ఇంటి నుంచి అయితే ఒక నేరస్తుడిలాగా బయటకు వచ్చావో, ఆ ఇంటికి నిన్ను ఇప్పుడు ఒక ప్రయోజనకరమైన వ్యక్తిగా మార్చి యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఇంటిలో చేర్చబోతున్నాడు నిన్ను నన్ను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా అంటే యేసుక్రీస్తు ప్రభువారు రక్త ప్రోక్షణ బలి యాగము ద్వారా నిష్ప్రయోజనకరమైన మన జీవితాలను ఆయన ప్రయోజనకరంగా మార్చేశాడు. గట్టిగా చెప్పలు కొడితే భయపడదా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఎలా వెళ్తున్నావు అంటే దేవుణ్ణి ఎదుర్కోవడానికి ఒక ప్రయోజనకరమైన వ్యక్తిగా దేవుని ఇంట్లో అడుగు పెట్టబోతున్నావు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు, ఆయన అంటున్నారు, తండ్రి ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వ్యక్తి. గట్టిగా చెప్పలు కొట్టాలి. హల్లెలూయా. తండ్రితో మాట్లాడుతున్నాడు ఆయన. తండ్రి ఒకప్పుడు నిష్ప్రయోజకమైన వ్యక్తే, ఎందుకు పనికి రాని వాడే, ఎవరికి ఉపయోగకరంగా లేని వ్యక్తే, కానీ ఇప్పుడు అలా లేడు. ఇదిగో ప్రయోజనకరమైన వ్యక్తిగా మారాడు. ఎందుకనంటే నా సిలువ రక్త ప్రోక్షణ బలియాగము ద్వారా తన ప్రతి పాపాలను కడిగేశాను, తన దోష శిక్ష నేను భరించాను, తనకు రావాల్సిన ప్రతి ఒక్క దోషాన్ని, తన దోషాన్నంతా నేను భరించేశాను. ఇప్పుడు ఆయన ప్రయోజనకరమైన వ్యక్తిగా మారారు. నిన్ను గూర్చి నన్ను గూర్చి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి సిఫారసు పంపిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తండ్రితో చెబుతున్నాడు, ఇప్పుడు నిష్ప్రయోజనకరంగా లేరు వీళ్ళు, ఇప్పుడు ప్రయోజనకరమైన వ్యక్తులుగా మారారు. అందుకని నీ ఇంటిలో చేర్చుకో తండ్రి, నీ ఇంట్లో చేర్చుకో తండ్రి, నీ ఇంట్లో చేర్చుకో తండ్రి. ఎంత గొప్ప దేవుడా, ఆయన ఇంట్లో మనం చేర్చబడుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు నిష్ప్రయోజనకరమైన జీవితాలే, కానీ ఇప్పుడు మనం ఎలా మారాం? యేసు రక్త ప్రోక్షణ బలియాగము ద్వారా, దేవుని యొక్క వాక్యము ద్వారా, యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మన యొక్క జీవితాలు ప్రయోజనకరంగా మార్చబడినాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, అయ్యా తండ్రి నీకు నాకు ప్రయోజనకరమైన వ్యక్తే. హల్లెలూయా, హల్లెలూయా. నీ గూర్చి గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆ రోజున పౌలు గారు ఒనేసిము గూర్చి ఫిలోమోనుతో చెప్పినట్లుగా ఫిలోమోనుతో అంటున్నాడు, ఒనేసిము ఇప్పుడు ఎటువంటి వాడో ఫిలోమోను నీకు తెలుసా? ఒకప్పుడు నిష్ప్రయోజనమైన వాడే, కానీ ఈ రోజున నాకును నీకును ప్రయోజనకరమైన వ్యక్తే. హల్లెలూయా, హల్లెలూయా. నిష్ప్రయోజనమైన నీ జీవితాలను, నా జీవితాలను దేవుడు ప్రయోజనకరంగా మార్చాడు. తండ్రి ఇంటిలోంచి మనము ఆయనకు విరోధమైన పాపం చేసి, ఆయనకు వ్యతిరేకమైన కార్యాలు చేసి, ఒక నేరస్తుల్లాగా మనం వచ్చేసి మనం శిక్షను భరించవలసిన వారమై ఉండగా యేసుక్రీస్తు ప్రభువారు మన మధ్యకు వచ్చాడు. ఆయన తండ్రితో ఒక ఒప్పందం చేసుకొని, అయ్యా వారు నేరస్తులుగానే ఉంచొద్దయ్యా, అయ్యా వారి కోసం నేను ఆయన వారి రుణాలను నేను తీరుస్తాను, వారికున్న దోష శిక్ష నేను భరిస్తాను,
వారిని ఏమీ అనొద్దు ప్రభువా. తండ్రి, వారిని ఏమీ చేయొద్దు. నిష్ప్రయోజనకరమైన వ్యక్తులుగా నీ వారిని ఉంచొద్దు. వారిని ప్రయోజనకరమైన వ్యక్తులుగా నేను మార్చాను గనక నీ ఇంట్లో చేర్చుకో ప్రభు అని యేసుక్రీస్తు ప్రభు వారు బ్రతిమలాడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు, నేను, మనం అందరం కూడా ఎవరమనంటే ప్రయోజనకరమైన వ్యక్తులను. గట్టిగా చెప్పలు కూడా దేవుని మైపరచుదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున నీ సంఘానికి నువ్వు ప్రయోజనకరమైన వ్యక్తిగా, అలాగే నీ యొక్క సేవకునికి ప్రయోజనకరమైన వ్యక్తిగా, అలాగే నీ దేవునికి ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉండాలనేదే దేవుని యొక్క ఉద్దేశం అయినది. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చి వెళ్ళిపోవడమే కాదు, కానీ దేవుని యొక్క మాటలు విని, దేవుని యొక్క వాక్యాన్ని విని నీ బ్రతుకును మార్చుకొని ఒక ప్రయోజనకరమైన వ్యక్తిగా నువ్వు మార్చబడినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిలువ రక్త ప్రోక్షణ బలియాగము ద్వారా నేను విమోచించి ఆయన ఏం చేస్తున్నాడంటే తండ్రి ఇంటిలోనికి మళ్ళీ చేరుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు బాధపడుతున్నావేమో, నీ జీవితం నిష్ప్రయోజనకరంగా ఉందని. ఈరోజు నువ్వు వేదనతో ఉన్నావేమో, నీ బ్రతుకు నిష్ప్రయోజనకరంగా ఉందేమని. అందరూ కూడా ఒకవేళ నువ్వు నిష్ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉన్నావని నిన్ను అందరూ అంటున్నారేమో. నీ ఇంట్లో నీ కుటుంబ సభ్యులు, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ రక్త సంబంధికులు, నీ తోబుట్టువులు, నీకు అన్న, నీ చెల్లి, నీకు భర్త, నీ భార్య, నీ తల్లి, నీ తండ్రి, నీ బిడ్డలు అంటున్నారేమో. కానీ దేవుని బిడ్డలారా, నిష్ప్రయోజనకరంగా ఉన్నావని బాధపడుతున్నా నీతో ప్రభు అంటున్నాడు, నీ జీవితాన్ని ప్రయోజనకరంగా మారుస్తానంటున్నాడు. హల్లెలూయా. నిష్ప్రయోజనకరమైన వ్యక్తులుగా ఉన్న మన జీవితాలని ప్రయోజనకరంగా మార్చింది ఎవరన్నా అంటే యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మరి నిష్ప్రయోజనకరమైన బ్రతుకుతో ఉన్న ఒనేసిము జీవితాన్ని మార్చింది ఎవరనంటే దేవుని యొక్క వాక్యము మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితాన్ని కూడా, నిష్ప్రయోజనకరంగా ఉన్న నీ బ్రతుకును కూడా మార్చేది ఏంటంటే దేవుని యొక్క వాక్యము మాత్రమే. నీ యొక్క నిష్ప్రయోజనకరమైన జీవితాన్ని ప్రయోజనకరంగా మార్చేది ఏమనంటే అది దేవుని యొక్క వాక్యము. వాక్యం అనగానే యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే నీ కోసం, నా కోసం కలువరి శిలువలో యాగమైన దేవాది దేవుడు. నిష్ప్రయోజనకరంగా మారిన మానవ జీవితాలను ప్రయోజనకరంగా మార్చి మనల్ని తండ్రి ఇంటిలోకి చేర్చుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తండ్రి ఇంటిలోనికి చేర్చడానికే యేసుక్రీస్తు ప్రభువారు నీ కోసం, నా కోసం, నీ శిక్ష, నా శిక్ష కలువరి శిలువలో భరించి నీ కోసం, నా కోసం ఆయన మరణించి సమాధి చేయబడి పునరుద్ధానుడే తిరిగి లేచి ఆయన మన కొరకు స్థలము సిద్ధపరచడానికి తండ్రి ఇంటికి వెళ్ళాడు ఆయన. హల్లెలూయా. ఆ తండ్రితో నీ గురించి చెబుతున్నాడు అక్కడ ఆయన. ఇప్పుడు వారు నేరముతో ఉన్న వాళ్ళు కాదు, ఇప్పుడు వారు నిష్ప్రయోజనమైన వారు కాదు, వారు ప్రయోజకులుగా మారారు. అందుకే ప్రభువా, అయ్యా తండ్రి, వారిని నీ ఇంటిలోనికి చేర్చడానికి నేను మరలా వెళతాను వారి దగ్గరికి అని అంటున్నాడు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పునరుద్ధరణ తిరిగి లేచిన దేవాది దేవుడు, తండ్రి ఇంటికి చేరిన దేవాది దేవుడు మరలా మనల్ని తీసుకొని ఆ తండ్రి ఇంటికి చేర్చడానికి, ప్రయోజకులుగా మార్చి ఆయన తండ్రి ఇంటికి చేర్చడానికి అతి త్వరలో యూదా గోత్రపు సింహముగా ఆయన రాబోతున్న దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఒకప్పుడు నిష్ప్రయోజనకరమైన వ్యక్తి ఒనేసిము మరలా యజమానుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ప్రయోజనకరమైన వ్యక్తిగా మారి ఆయన తన ఇంటిలో అడుగుపెట్టి ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు కూడా, నేను కూడా అంతే. పాపంలో, శాపంలో, అంధకార క్రియలతో బంధించబడి నిష్ప్రయోజనకరమైన వ్యక్తులుగా ఉన్న మనల్ని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నీ కోసం, నా కోసం కలువరి శిలువలో యాగమై ఆయన రక్త ప్రోక్షణ బలి యాగము ద్వారా మన పాపాలను కడిగి మనల్ని పరిశుద్ధులుగా మార్చి ఆయన ప్రయోజకులుగా మనల్ని మార్చి ఆయన మనల్ని తండ్రి ఇంటిలోనికి చేర్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నమ్ముతున్నారా? మీరు నమ్ముతున్నారా? దేవుని యొక్క వాక్యాన్ని మీరు నమ్ముతున్నారా? నిష్ప్రయోజనకరమైన జీవితాలను మనవి, ఎందుకు పనికి రాని బ్రతుకులు మనవి, అటువంటి జీవితాలను దేవుడు మనల్ని ఎలా మార్చాడు నాన్న? ప్రయోజనకరమైన వ్యక్తులుగా మార్చాడు. హల్లెలూయా. అందుకే ప్రయోజనకరమైన వ్యక్తులు మనం సంఘానికి ఆశీర్వాదకరంగా ఉండాలి, దేవుని సేవకులకు ఆశీర్వాదకరంగా మారాలి. అందుకే మనము దేవునికి ఉపయోగకరమైన వ్యక్తులుగా మనము మారాలి. మనం వచ్చి వెళ్ళిపోవడం కాదు, కానీ మన ద్వారా అనేకులను దేవుని తట్టు తిప్పేవారంగా మనం ఉండాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అంత గొప్ప ప్రయోజనకరమైన జీవితాలుగా
మన జీవితాలు మారాలి. దేవుని బిడ్డ, ఏదో వచ్చి కాలక్షేపం చేసుకొని వెళ్ళిపోవటం కాదు, కానీ దేవుని వాక్యాలు విని నీ బ్రతుకును మార్చుకొని ప్రయోజనకరంగా మార్చబడి అనేకులకు ప్రయోజనకరంగా మార్చబడాలన్నదే దేవుని యొక్క ఉద్దేశమైనది కనుక ఈ రాత్రి ప్రభువా, ఇదిగో తండ్రి, నా నిజమే ఒకప్పుడు నేను కూడా నిష్ప్రయోజనకరమైన జీవితం అయ్యా. నా ఇంట్లో వారు ప్రతిరోజు నన్ను అంటూ ఉంటారు, నీ వల్ల ఉపయోగం ఏంటి, నాకు ఏం ఉపయోగం అని. నా భర్త, నా బిడ్డలు అయ్యా, నా భార్య, నా బంధువులు, నా స్నేహితులు అయ్యా, అందరూ కూడా అంటున్నారయ్యా. నిజమే, నేను కూడా బాధపడుతున్నాను. నిజమే, నా వల్ల ఉపయోగకరం ఎవరికి ఉంది? నేను ఎవరికి ఉపయోగకరమైన వ్యక్తిగా లేను కదా. నేను చనిపోతే పోలా, నేను జీవించకుండా ఉంటే పోలా, ఎందుకు బ్రతకడం వల్ల ఉపయోగం ఏంటి? నేను చనిపోతే చాలు, ఇక ఎందుకయ్యా జీవితం అని ఒకవేళ నువ్వు కూడా బాధపడుతూ ఉండొచ్చు. కానీ ఈ రాత్రి ప్రభా, నాతో నువ్వు మాట్లాడావు కదా నాయనా, నిష్ప్రయోజనకరమైన నా జీవితాన్ని ప్రయోజనకరంగా మార్చేది నువ్వు ఒక్కడవే, నీ వాక్యమే కదా ప్రభా. నేను నమ్ముతున్నానేసయ్యా, నువ్వు నన్ను ప్రయోజనకరంగా మార్చావు, నేను నమ్ముతున్నానేసయ్యా. అయ్యా, నీ రక్త ప్రోక్షణ బలియాగము ద్వారా నన్ను విమోచించిన దేవుడు అయ్యా, నేను నమ్ముతున్నాను ప్రభువని నువ్వు విశ్వసిస్తావా? ఇదిగో నిష్ప్రయోజనకరంగా మారిన ఒనేసిము బ్రతుకు ప్రయోజనకరంగా ఎందుకు మార్చబడిందంటే, ఇదిగో దేవుని యొక్క వాక్యాన్ని పౌలు ప్రకటిస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని తన హృదయంలోనికి రిసీవ్ చేసుకున్నాడు అయ్యా. ఆ మాటలకు తను లోబడ్డాడు, ఆ మాటల ద్వారా తన జీవితాన్ని మలుచుకున్నాడు. యేసే నిజమైన దేవుడని తెలుసుకున్నాడు. ఆయన నిష్ప్రయోజనకరమైన జీవితాలను ప్రయోజనకరంగా మార్చగలిగిన దేవుడని ఒనేసిము తెలుసుకొని అంగీకరించాడు. అందుకే ఒకప్పుడు నిష్ప్రయోజకుడుగా ఉన్న ఒనేసిము బ్రతుకు ప్రయోజనకరంగా మార్చబడింది. ఎంతకాలం నిష్ప్రయోజనకరమైన జీవితాన్ని బ్రతుకుతావు? ఎంతకాలం ఎవరికి ఉపయోగకరంగా లేని జీవితాన్ని జీవిస్తావు? ఎంతకాలం సంఘానికి కూడా ఉపయోగకరమైన వ్యక్తిగా ఉండలేకపోతున్నావు? ఎంతకాలం వస్తున్నావు వెళ్ళిపోతున్నావు. దేవుని బిడ్డ, ఈ రాత్రైనా ఆ వాక్యాన్ని హృదయంలోకి చేర్చుకోగలుగుతావా? ఒనేసిము చేర్చుకున్నట్లు ఆ వాక్యాన్ని హృదయంలోకి చేర్చుకోగలుగుతావా? వాక్యమే యేసు, ఆ యేసుని హృదయంలోకి చేర్చుకోగలుగుతావా? నీ హృదయంలో ఆయనకి చోటు ఇస్తావా? ఈ రాత్రి నీ బ్రతుకులోనికి చోటు ఇస్తావా ఆయనకు? ఈ రాత్రి ఆ చెరసాలలో పౌలు మాట్లాడుతున్నాడు, దేవుని వాక్యాన్ని ఒనేసిముకు ప్రకటిస్తూ ఉండగా ఒనేసిము ప్రతి మాటను తన హృదయంలోనికి రిసీవ్ చేసుకుంటున్నాడు. అవునయ్యా, నేను నేరస్తుడినే, నేను పాపినే, నేను దౌర్భాగ్యుడినే, నా యజమానుని మోసం చేసిన వ్యక్తినే, నన్ను క్షమించు, నన్ను మన్నించు అయ్యా, నన్ను రక్షించు. ఒనేసిము ప్రాధేయపడుతున్నాడు చెరసాలలో. నువ్వు నాకు కావాలి యేసు, నువ్వు నా జీవితంలోకి రా యేసు అని యేసుక్రీస్తు ప్రభువారిని తన హృదయంలోనికి చేర్చుకున్నాడు ఒనేసిము. ఎన్నోసార్లు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎన్నోసార్లు నీ దగ్గర కూడా వాక్యం సేవకుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడుతున్నాడు. ఆ వాక్యాన్ని అలా రిసీవ్ చేసుకోగలుగుతున్నావా? ఎంతకాలం నిష్ప్రయోజనకరమైన జీవితాన్ని జీవిస్తావు? ఎంతకాలం ఎవరికి ఉపయోగకరము లేని జీవితాన్ని జీవిస్తావు? ఈ రాత్రి అయినా దేవుడి మాట విను నానా. దేవుని మాట వినకుండా, దేవుని మాటకు లోబడకుండా, దేవుని వాక్యాన్ని హృదయంలోకి చేర్చుకోకుండా నా జీవితం ప్రయోజనకరంగా మారాలి అనుకుంటే ఎలా మారుతుంది? అనేక మందికి ఆశీర్వాదకరంగా మారాలంటే ఎలా మారుతుంది? అనేక మందికి దీవెనకరంగా మారాలంటే ఎలా మారుతుంది? ఈ రాత్రినా దేవుని మాటకు లోబడునా? నేను నిష్ప్రయోజనకరమైన స్థితిలో దేవుడు ఉంచడు యేసయ్య. నేను ప్రయోజనకరమైన వ్యక్తిగా మార్చే దేవుడైనా, నువ్వు ప్రయోజనకరమైన వ్యక్తిగా మారాలన్నదే ఆయన తపన, ఆయన ఉద్దేశం అదే, ఆయన ఆలోచన అదే. ఎంతకాలం దేవుని మాటను నిర్లక్ష్యం చేస్తావు?
ఎంతకాలం దేవుని మాట వినకుండా ఉంటావు, ఆయన మాటను హృదయంలోకి చేర్చుకోకుండా ఉంటావు. ఈ రాత్రి ఆయన మాటను చేర్చుకో హృదయంలో. నిష్ప్రయోజనకరమైన నీ జీవితాన్ని ప్రయోజనకరంగా మార్చే దేవుడు నీకున్నాడు. నువ్వు భయపడవలసిన అవసరం లేదు, దిగులు చెందవలసిన అవసరం లేదు, నువ్వు కలత చెందవలసిన అవసరం లేదు. ఆయనను నీ హృదయంలో చేర్చుకుంటే చాలు నాన్న. నీ జీవితాన్ని ప్రయోజనకరంగా మారుస్తాడు నాన్న. అనేక మందికి మేలుకరంగా మారుస్తాడు నాన్న. అనేక మందికి ఉపయోగకరంగా మారుస్తాడు నాన్న. ఈరోజు నీ హృదయంలో ఆయన చేర్చుకుంటావా? ఆయన చెప్పే ప్రతి ఒక్క బోధన నీ హృదయంలోనికి రిసీవ్ చేసుకోగలుగుతావా? నీ బ్రతుకును మార్చుకోవడానికి ఇష్టపడతావా? దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు నీ హృదయాన్ని తాగుతూ ఉన్నప్పుడు, ఆయన వాక్యం పదే 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 నీతో మాట్లాడుతున్నప్పుడు నీ హృదయాన్ని తెరవగలుగుతావా? ఒనేసిము తెరిచాడు తన హృదయాన్ని. ఆ చెరసాలలో పౌలు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని తన హృదయంలోనికి రిసీవ్ చేసుకున్నాడు కదా, ఆ వాక్యానికి లోపడ్డాడు కదా, తన పాప స్థితిని చెరసాలలో ఒప్పుకున్నాడు కదా, తన నేరాన్ని తన పాప స్థితిని చెరసాలలో ఒప్పుకున్నాడు కదా, విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు కదా. ఆ యేసు నాకు కావాలని తన జీవితంలోనికి యేసును రక్షకుడిగా స్వీకరించాడు కదా. తన బ్రతుకును మార్చుకొని, తన జీవితాన్ని మార్చుకొని సేవకుడికి ఉపయోగకరమైన పాత్రగా మిగిలాడు కదా. నువ్వెందుకని నాన్న వారం వారం వాక్యం వింటున్నా? నీ జీవితం ఎందుకు ప్రయోజనకరంగా మారట్లేదు? ఎందుకు నీకు ఉపయోగకరంగా, అనేక మందికి ఉపయోగకరంగా మార్చబడలేకపోతున్నావు? కారణం వాక్యాన్ని కాదు, నీదే లోపం. వాక్యాన్ని వస్తున్నప్పుడు ఇది నాకు కాదులే అనుకున్నా త్రోసిపుచ్చుతున్నావు. ఆ వాక్యాన్ని వినడానికి వస్తున్నావు కానీ మందిరంలోకి ఎక్కడో ఆలోచిస్తున్నావు. ఆ వాక్యాన్ని నీ హృదయంలో అనుకుని చేర్చుకోలేకపోతున్నావు కదా. ఆ వాక్యాన్ని నీవు రిసీవ్ చేసుకోలేకపోతున్నావు కదా. నా కోసమే ప్రభువు నువ్వు మాట్లాడుతున్నావు అనుకోలేకపోతున్నావు కదా. నిజమేనయ్యా, నీకు విరోధంగా నడిచిన వ్యక్తిని, నీకు వ్యతిరేకంగా నడిచిన వ్యక్తిని, అయ్యా నాతోనే నువ్వు మాట్లాడుతున్నావు, నన్ను క్షమించు అని అడగలేకపోతున్నావు కదా. ఈ రోజైనా అడగగలుగుతావా? ఈ రోజైనా ఆయన వాక్యానికి లోపడతావా? యేసు నా హృదయంలోనికి రాయా, నా జీవితంలోనికి రాయా. నిజమే ప్రభువా, నీకు విరోధంగా నేను పాపం చేసిన వ్యక్తిని, నీకు విరోధంగా దోషం చేసిన వ్యక్తినయ్యా, నన్ను క్షమించు అని అడగగలుగుతావా? ఆ ఒనేసిము అడిగినట్లు అడగగలుగుతావా? ఆ తప్పిపోయిన కుమారుడు అదే అంటున్నాడు, అయ్యా తండ్రి నీకు విరోధంగా పాపం చేశానయ్యా, నీకు విరోధంగా నడిచిన వ్యక్తినయ్యా, అయ్యా నన్ను క్షమించు, నన్ను మన్నించు అయ్యా. ఇదిగో తండ్రి నీ ఇంట్లో నన్ను చేర్చుకో. అడుగుతారా? నువ్వు కూడా అడుగుతారా? అయ్యా నిష్ప్రయోజనకరమైన వ్యక్తిగా నేను ఉండొద్దు, ప్రయోజనకరమైన వ్యక్తిగా నేను మారాలి. నిజమే, నా వల్ల ఇప్పటి వరకు నా సంఘానికి ఏమాత్రం ఉపయోగం జరగలేదు, నా వల్ల సేవకుడికి ఏ ఉపయోగం లేదు, నా వలన ముఖ్యంగా నీకు ఉపయోగం ఏమీ లేదు. అయ్యా నువ్వు పెట్టింది తింటున్నాను, నువ్వు ఇచ్చిన ఆస్తిని అనుభవిస్తున్నాను, కానీ నా వల్ల నీకేం ఉపయోగం లేదయ్యా. నీకు ప్రయోజనకరమైన వ్యక్తిగా నేను లేను డాడీ. నా వల్ల ఒక్క ఆత్మ కూడా నీ దగ్గరకు రావట్లేదు అయ్యా. నా వల్ల ఒక్క వ్యక్తిని కూడా నీ మందిరానికి నేను నడిపించలేకపోతున్నాను. కారణం ఏంటంటే నేనే నిష్ప్రయోజనమైన వ్యక్తిగా ఉన్నాను అయ్యా. నేనే నీకు వ్యతిరేకమైన వ్యక్తిగా నేను ఉన్నాను. అందుకే నా వల్ల నీకేం ఉపయోగం లేదయ్యా.
నన్ను క్షమించు, నన్ను మన్నించు. ఈ రాత్రి నీకు ఉపయోగపడే వ్యక్తిగా నేను మారాలి, నీకు ప్రయోజనకరమైన వ్యక్తిగా మారాలి, నా సంఘానికి ఉపయోగకరమైన వ్యక్తిగా మారాలి, సమాజానికి ఉపయోగకరమైన వ్యక్తిగా మారాలి, నా యొక్క బంధువులకు ఉపయోగకరమైన వ్యక్తిగా మారాలి, నా స్నేహితులకు ఉపయోగకరమైన వ్యక్తిగా మారాలి. అయ్యా, నా తోబుట్టులకు ఉపయోగకరమైన వ్యక్తిగా మారాలి. ఆ రీతిగా నన్ను చేయి ప్రభు అని ఈ రాత్రి నువ్వు అడగగలిగితే, నీ హృదయాన్ని తెరవగలిగితే, నీ హృదయంలోనికి ఆయన రావాలని ఆశిస్తున్నాడు. ఆయన ఈరోజు నీ హృదయంలోనికి రావాలని ఆశిస్తున్నాడు. ఈరోజు ఇప్పటి వరకు అయ్యా నీ మాట వినలేకపోయాను, నీకు దూరంగా వ్యతిరేకంగా నడిచిన వ్యక్తిని నన్ను క్షమించయ్యా. నన్ను ప్రయోజనకరమైన వ్యక్తిగా మార్చడానికి కలువరి సిలువలోను నలిగిన వ్యక్తివని నేను నమ్మలేకపోయాను, నిన్ను నేను అంగీకరించలేకపోయాను. నన్ను క్షమించయ్యా, నన్ను మన్నించయ్యని దేవుని సన్నిధానంలో ఒప్పుకుంటావా? అదిగో దేవుని ప్రేమను, దేవుని యొక్క కార్యాలను, దేవుడు చేసిన త్యాగాన్ని పౌలు ఆ చెరసాలలో ఒనేసీముకు తెలియచేస్తూ ఉంటే ఒనేసీము ఒప్పుకుంటున్నాడు. అవును, నా దేవునికి వ్యతిరేకంగా నడిచిన వ్యక్తిని, నా దేవునికి విరోధంగా బ్రతికిన వ్యక్తిని, అయ్యా నేను నేరం చేసిన వ్యక్తిని, నా యజమానుడికి నేను అయ్యా నాయనా మోసం చేసిన వ్యక్తిని నన్ను క్షమించు యేసయ్యా. అయ్యా నన్ను మన్నించు యేసయ్యా. నువ్వు నా కోసమే నలిగి కరిగిపోయావని అయ్యా నేను తెలుసుకున్నాను. ఈ రోజున నా దోష శిక్ష నువ్వు భరించావయ్యా, నాకు రావాల్సిన ఆ పాప శిక్ష నువ్వు భరించావా యేసయ్యా. అయ్యా నిష్ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉన్న నా కొరకు ఎవరు శిక్ష భరించడానికి ముందుకు రాలేదు, కానీ నువ్వు నా కోసం భరించావా యేసయ్యా అని ఇదిగో యేసయ్య ఎదుట తన పాపాన్ని ఒప్పుకొని యేసయ్య దగ్గర క్షమాపణ కోరుకొని యేసును తన జీవితంలోనికి ఆహ్వానించాడు ఒనేసీము. అందుకనే నిష్ప్రయోజనకరంగా ఉన్న ఒనేసీము జీవితం ప్రయోజనకరంగా మార్చబడింది. యేసు రక్త ప్రోక్షణ అదిగో ఒనేసీము మీద ప్రోక్షించబడింది. ఆ సిలువ రక్తం ఒనేసీము మీదకి వచ్చింది. ఆ సిలువ రక్తం తన మీద ప్రోక్షించబడింది కనుక తన పాపాలు, దోషాలు, నేరాలు అన్ని కూడా క్షమించబడినాయి. ఒనేసీము ప్రయోజకుడిగా మార్చబడ్డాడు. ఈ రాత్రి కూడా యేసు నీ పాపాల కోసం, నీ దోషాల కోసం ఆయన కలువరి సిలువలో యాగమైన దేవుడని, నీకు రావాల్సిన దోష శిక్ష, పాప శిక్ష ఆయన భరించిన దేవుడని, నిష్ప్రయోజనకరంగా మారిన నీ బ్రతుకును, నా బ్రతుకును ఆయన ప్రయోజనకరంగా మార్చడానికే, మన నేరాలన్నీ ఆయన భరించడానికే కలువరి సిలువలో యాగమైన దేవుడని ఈరోజు నువ్వు అంగీకరిస్తున్నావా? ఈరోజు నువ్వు నమ్ముతున్నావా? అయితే దేవుని దగ్గర క్షమాపణ కోరుకో. యేసయ్యా, ఇప్పటి వరకు నాయనా నీ ప్రేమను, నీ త్యాగాన్ని నేను తెలుసుకోలేకపోయాను అయ్యా. నీ మాటలు నా హృదయంలో నేను చేర్చుకోలేకపోయాను. యేసయ్యా నన్ను క్షమించు. నిష్ప్రయోజనమైన జీవితాన్ని ప్రయోజనకరంగా మార్చమని అడుగుతున్నానే, కానీ ఏ రీతిగా నా బ్రతుకు ప్రయోజనకరంగా మార్చబడుతుందో తెలుసుకోలేకపోయాను. ఈ రాత్రి నువ్వు నాతో మాట్లాడావు. అవునయ్యా, నీ వాక్యం నా హృదయంలోనికి వచ్చినప్పుడే, నీ వాక్యానికి నేను లోబడినప్పుడే, నీ వాక్యాన్ని నేను అంగీకరించినప్పుడే, నీ వాక్యము ద్వారా నేను పశ్చాత్తాపపడి పాప క్షమాపణ నేను పొందుకున్నప్పుడే అయ్యా నీ రక్త ప్రోక్షణ బలియాగం ద్వారా నా ప్రతి పాపాలు కడిగి నన్ను ప్రయోజనకరమైన వ్యక్తిగా మారుస్తావని ఈ రాత్రి నేను తెలుసుకున్నానయ్యా. అందుకే ఈ రాత్రి నా ప్రతి పాపాన్ని సన్నిధిలో ఒప్పుకుంటున్నాను. నన్ను క్షమించయ్యా. నిష్ప్రయోజనంగా మారిన నా బ్రతుకును ప్రయోజనకరంగా నువ్వు మార్చు నాయన. నేను అనేకులకు ప్రయోజనకరమైన వ్యక్తిగా మారాలి. నా సంఘానికి, నా ప్రాంతాలకు, నా దేశానికి, నా యొక్క సమాజానికి, నా బంధువులకి, నా సేవకుడికి, మరి ముఖ్యంగా నీకు ప్రయోజనకరమైన వ్యక్తిగా నేను మారాలి. నా ద్వారా అనేకులని మందిరానికి రావాలి. అనేకులకు అయ్యా నీ స్వార్థను ప్రకటించే గొప్ప వ్యక్తిగా నేను మారాలి. ఒనేసీము జీవితం అనేకులకు ప్రయోజనకరంగా ఎలా మారిందో నా బ్రతుకు కూడా అలా మారాలయ్యా. నా జీవితం కూడా అలా మారాలయ్యా. అట్టి రీతిగా
నా జీవితాన్ని ఆశీర్వదించు ప్రభు అని ఈ రాత్రి దేవునికి నువ్వు అప్పగించుకుంటావా? ఈ రాత్రి నువ్వు అప్పగించుకుంటే ఆ సిలువ రక్త ప్రోక్షణ నీ మీద ప్రోక్షించబడుతుంది. ఆ యేసు రక్తం నీ ప్రతి పాపాన్ని కడుగుతుంది. ఆ సిలువ రక్తం నీ ప్రతి పాపాన్ని, దోషాన్ని కడుగుతుంది. ఇదిగో ఆయన అంటున్నాడు, తండ్రితో మాట్లాడుతున్నాడు, ఇదిగో వారి రుణాన్ని నేను తీరుస్తానని. వారికి ఏదైనా నేరం చేశాడా, దోషం చేశాడా, ఆ శిక్ష నేను భరిస్తానని తండ్రి ఏదో ఒప్పందం చేసుకొని యేసయ్య నీ కోసం నా కోసం కల్వరి శిలువలో ఆయన బలియాగమయ్యాడు. ఆ రక్త ప్రోక్షణే నీ మీద ఈరోజు ప్రోక్షించబడుతుంది. ఆ రక్త ప్రోక్షణే నీ పాపదోషాల శిక్షలను కడిగివేస్తుంది. ఇదిగో ఆ తండ్రి ఇంటికి నిన్ను చేరుస్తుంది. ఆ తండ్రి ఇంట్లోకి నిన్ను చేరుస్తుంది. ఆ తండ్రి దగ్గరకు నన్ను చేరుస్తుంది. నమ్ముతున్నావా? అయితే ప్రభువా, నన్ను నీకు అప్పగించుకుంటున్నా యేసయ్యా, నన్ను నీకు అప్పగించుకుంటున్నా యేసయ్యా. అయ్యా నా తండ్రి, నా జీవితాన్ని ప్రయోజనకరంగా మార్చి తండ్రి ఇంట్లోనికి చేర్చయ్యా. నేను తండ్రి ఇంట్లో ఉండాలని కోరుకుంటున్నా. ఆ ఇంట్లోకి నేను వెళ్ళాలి. ఆ రాజ్యం నాకు కావాలి. ఆ దేశం నాకు కావాలి. అయ్యా ఆ రీతిగా నన్ను చేర్చయ్యని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నా జీవితం కూడా నిష్ప్రయోజనకరంగా మారిన నా జీవితాన్ని ప్రయోజనకరంగా మార్చి అయ్యా అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, నీకు ఉపయోగపడే జీవితంగా నన్ను మలుచయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను దీవించయ్యా. ఈ కడవరి దినాలు నీకు మహిమకరంగా నన్ను మార్చు ప్రభుని ప్రభు సన్నిధిలో ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధ మహోన్నతుడ వందనాలయ్యా. తండ్రి నాయన, ఈ రాత్రి అద్భుతమైన శ్రేష్టమైన నీ వాక్కులు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అవునయ్యా, ఒనేసిము జీవితం ఒకప్పుడు నిష్ప్రయోజనకరంగా ఉంది నాయన. అటువంటి ఒనేసిము జీవితం ప్రయోజనకరంగా ఎలా మారిందో ఈ రాత్రి మాతో నువ్వు మాట్లాడినందుకు వందనాలయ్యా. అయ్యా, ఆయన జీవితం ద్వారా మాతో మాట్లాడావు ప్రభువా. అవును, మా జీవితాలు కూడా నిష్ప్రయోజనకరంగా ఉన్నాయి. ఎవరికి ప్రయోజనం లేదు మా వల్ల. అయ్యా, మా జీవితాలు కూడా ప్రయోజనకరంగా మారాలంటే మేము ఏం చేయాలో ఈ రాత్రి మాతో నువ్వు మాట్లాడావయ్యా. అవునయ్యా, ఒనేసిము ప్రభువా, అయ్యా నాయన నిష్ప్రయోజనంగా ఉన్న తన జీవితాన్ని అయ్యా ప్రయోజనకరంగా ఎందుకు మార్చుకున్నాడంటే, అయ్యా పౌలు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు, ప్రకటిస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని తన హృదయంలోనికి తీసుకోగలిగాడు. ఆ వాక్యాన్ని అంగీకరించాడు, వాక్యానికి లోబడ్డాడు. అయ్యా, నిన్ను రక్షకుడుగా తన హృదయంలోకి చేర్చుకున్నాడు గనుక ఒకప్పుడు నిష్ప్రయోజనమైన తన జీవితం అనేకులకు ప్రయోజనకరంగా మార్చబడింది. అయ్యా అవును, నీ సిలువ రక్త ప్రోక్షణ బలియాగం తన మీదకు ప్రోక్షించబడింది. అయినా నువ్వు అంటున్నావు కదా, నీ నేరాన్ని నేను భరిస్తానన్నావు, నీ రుణాన్ని నేను భరిస్తానని చెప్పావు కదా దేవా. ఆనాడు పౌలు అన్నట్లుగా నువ్వు మాతో కూడా మాట్లాడిన దేవుడు అయ్యా. అవునయ్యా, ఈ రోజున మా జీవితాల్లో నిష్ప్రయోజనకరంగా మారిపోయినాయి. ఎందుకనంటే ఆయన నీ సన్నిధిలో ఉండవలసిన వారు మేము అయ్యా నీకు విరోధంగా నడిచి, తండ్రి నీకు వ్యతిరేకంగా బ్రతికి, నీకు విరోధమైన పాపం చేసి, నీ ఆజ్ఞలు పాటించక, నీకు లోబడక అయ్యా మా జీవితాలు కూడా నిష్ప్రయోజనంగా మారిపోయినాయి. అయ్యా, అటువంటి నిష్ప్రయోజనమైన జీవితాలను మార్చడానికే, ప్రయోజనకరంగా మార్చడానికే నువ్వు మా మధ్యకు వచ్చావు, నీ వాక్కులు అందిస్తున్నావు. అయినా ఒకవేళ వినకుండా ఉంటున్నామేమో, నీ మాటలు లోబడకుండా ఉంటున్నామేమో, నీ మాటలు అంగీకరించని వ్యక్తులుగా ఉంటున్నామేమో దేవా. అందుకని మా జీవితాలు ప్రయోజనకరంగా మారట్లేదు. కానీ ఎవరైతే నీ వాక్యాన్ని లోబడతారో, నీ వాక్యాన్ని వారి హృదయంలోకి రిసీవ్ చేసుకుంటారో, ఎవరైతే నీ వాక్యాన్ని అంగీకరిస్తారో, ఎవరైతే వారి హృదయాల్లో నిన్ను రక్షకుడిగా స్వీకరిస్తారో వారి జీవితాల్లో ప్రయోజనకరంగా మారుస్తాను అని ఈ రాత్రి నువ్వు మాట్లాడావయ్యా. అవునయ్యా, ఈ రాత్రి ఎంతమంది వారి హృదయాల్లోకి నిన్ను చేర్చుకుంటున్నారో అయ్యా నాయనా, అయ్యా ఇది సన్నిధిలో పశ్చాత్తాప పడుతున్నారో అయ్యా, వారు చేసిన ప్రతి పాపాన్ని సన్నిధిలో ఒప్పుకున్నారు. ఒనేసిములాగా వారిని క్షమించయ్యా. నీ రక్త ప్రోక్షణ బలియాగము ద్వారా ప్రతి పాపాన్ని కడుగయ్యా.
అవును, మా దోష శిక్షను కలువరి సిలువలో 2024 సంవత్సరాల క్రితమే నువ్వు భరించిన దేవుడివి. ఎందుకంటే మమ్మల్ని ప్రయోజనకరమైన వ్యక్తులుగా మార్చడం కోసమే. నీ తపన ఎప్పుడు కూడా మమ్మల్ని ప్రయోజనకరమైన వ్యక్తులుగా మార్చాలనే. అయ్యా, ఒక దైవ సేవకుడికే నిష్ప్రయోజనకరమైన జీవితాన్ని జీవిస్తున్నావనే సీమని ప్రయోజనకరమైన వ్యక్తిగా మార్చాలనే తపన ఒక దైవజనుడికే ఉండి ఎంత ప్రయాసపడి తన కోసం కష్టపడి, అయ్యా తన చేసిన రుణాన్ని నేను భరిస్తానని అయ్యా తను ఒప్పుకుంటున్నాడు ఫిలోమోను దగ్గర. అయ్యా నాయనా, ఒక వ్యక్తికి అంత భారం ఉంటే, అంత ప్రేమ ఉంటే, అయ్యా మమ్మల్ని నువ్వు సర్వ సృష్టికర్తమైన దేవుడివి, నీ హస్తాలతో మమ్మల్ని నిర్మించిన నిర్మాణకుడివి. అయ్యా మా పైన నీ ప్రేమ ఎంత గొప్పదయ్యా దేవా. నాయనా, మమ్మల్ని ప్రయోజనకరమైన వ్యక్తులుగా మార్చడానికే అనునిత్యము ప్రయాసపడుతున్నావు కదా దేవా. అయ్యా నాయనా, అనునిత్యము మాతో మాట్లాడుతున్నావు కదా దేవా. అయినా నీ మాటలు విననోళ్ళని వరంగా ఉన్నామేమో దేవా. క్షమించు, మన్నించయ్యా, క్షమించు, నీ రక్తంతో కడుగయ్యా. అయ్యా మా రుణ భారాన్ని నీవు మోసిన దేవుడు కదా. కలువరి సిలువలో అయ్యా మమ్మల్ని కన్నవాడివి కదా తండ్రి. నీ రక్త ప్రోక్షణ బలియాగము ద్వారా మమ్మల్ని సంపాదించుకున్న దేవుడు కదా దేవా. అయ్యా ఆ రక్త ప్రోక్షణ ప్రతి ఒక్కరి మీద ప్రోక్షించమని ప్రార్థిస్తున్నానయ్యా. నిష్ప్రయోజనకరంగా ఉన్న ప్రతి ఒక్క జీవితాన్ని ప్రయోజనకరంగా మార్చడాలి అయ్యా. ప్రతి ఒక్కరిని తాకండి ఈ రాత్రి ప్రభువా, ప్రతి ఒక్కరిని దర్శించండి ఈ రాత్రి ప్రభువా. ఎంతమంది నా హృదయంలోనికి రాయేసుని అడుగుతున్నారు, ఎంతమంది ప్రభువా దేవాలయాన్ని దర్శించు ప్రభు అని అడుగుతున్నారు, వారిలోనికి వెళ్ళండి ప్రభువా. నా జీవితాన్ని, నిష్ప్రయోజనకరంగా ఉన్న నా జీవితాన్ని ప్రయోజనకరంగా మార్చడాని అని అడుగుతున్నారు. వారి దేహాల్లోనికి మీరు వెళ్ళండి అయ్యా, వారి హృదయాల్లోనికి వెళ్ళండి అయ్యా, వారి బ్రతుకుల్లోనికి మీరు వెళ్ళండి అయ్యా. నీ రక్త ప్రోక్షణ వారి మీద ప్రోక్షింపబడును గాక. నిష్ప్రయోజనకరమైన వారి జీవితాలు ప్రయోజనకరంగా మార్చబడును గాక. తండ్రి నీకే స్తోత్రాలయ్యా. అయ్యా సంఘానికి ఉపయోగపడే పాత్రలుగా, అయ్యా సేవా పరిచయలో ఉపయోగపడే పాత్రలుగా, సేవకులకు ఉపయోగపడే పాత్రలుగా, సమాజానికి ఉపయోగపడే పాత్రలుగా, అయ్యా మరి ముఖ్యంగా ప్రభువా అయ్యా నీకు ఉపయోగపడే పాత్రలుగా అయ్యా ప్రతి ఒక్కరు కూడా అయ్యా ప్రయోజనకరమైన జీవితాలతో ముందుకు కదులుదురుగాక. తండ్రి నీకే స్తోత్రాలు నాయన. మా జీవితాలు అనేక మందికి ఆశీర్వాదకరంగా మారాలి, మా ద్వారా నీకు ఉపయోగకరంగా మారాలి. పౌలు అంటున్నాడు, ఇప్పుడు నాకును నీకును ఉపయోగకరమైన వాడు, ప్రయోజనకరమైన వాడని. అవునయ్యా, మేము తండ్రికి నీకు ప్రయోజనకరమైన వ్యక్తులుగా మారి ఈ భూమి మీద అనేక ఆత్మల్ని కొరకు సంపాదించడానికి, అనేక ఆత్మల్ని కొరకు అయ్యా నీ సన్నిధానికి నడిపించడానికి అయ్యా నేను ఉపయోగపడే పాత్రలుగా మమ్మల్ని అందరినీ చేయమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా మమ్మల్ని ఇంట్లోనికి చేర్చుకో ప్రభువా. అయ్యా నాయనా తండ్రి నీ ఇంట్లోకి చేర్చుకో అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, ఆనాడు ఫిలోమోనుకు పౌలు సిఫారసు చేస్తున్నాడు, ఒనేసిముని నీ ఇంట్లోనికి చేర్చుకో, నీ ఇంట్లోనికి చేర్చుకో అని. అయ్యా అయ్యా నాయన ఆ రోజు పౌలు నాయన సిఫారసు చేసినట్లుగా యేసుక్రీస్తు ప్రభువా అయ్యా మా నిమిత్తమై తండ్రికి మీరు సిఫారసు చేస్తున్నారు. అవి మేము నమ్ముతున్నామయ్యా. తండ్రి వీరు ఒకప్పుడు నిష్ప్రయోజనమైన వారే, ఇప్పుడు నీకు నాకు ప్రయోజనకరమైన వ్యక్తులు, వీరు నీ ఇంటిలోనికి చేర్చుకో ప్రభువా అని. అయ్యా యేసు మీరు తండ్రికి సిఫారసు చేస్తున్నందుకు వందనాలు అయ్యా. అట్టి భాగ్యం మాకు ప్రసాదించినందుకు వందనాలు. నిష్ప్రయోజనకరమైన మా జీవితాలను ప్రయోజనకరంగా మీరు మార్చినందుకు వందనాలు. ఆ నిత్య రాజ్యంలో మేమందరం చేర్చబడుదుము గాక. ఆ తండ్రి ఇంటిలో మేమందరం ఆనందించుదుము గాక. తండ్రి అటువంటి మహిమకరమైన జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. ఇంకా నీ వాక్యం వస్తున్నా కూడా, నీ వాక్యం వినిపిస్తున్నా ఇంకా నిష్ప్రయోజనకరమైన బ్రతుకులుగానే బ్రతుకుతున్నారేమో అనేక మంది, వారిని రాత్రి విడిచిపెట్టొద్దయ్యా. ఈ రాత్రి వారిని ఖచ్చితంగా దర్శించయ్యా.
ఈ రాత్రి వారి బ్రతుకులను మార్చయ్యా, వారి జీవితాలను మార్చయ్యా, వారిని హృదయంలోనికి వారు స్వీకరించే కృపలోనికి నడిపించయ్యా. తండ్రి సహాయము చేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా, విత్తబడిన ప్రతి మాట ప్రతి హృదయంలోనికి రీచ్ అవ్వాలి, ప్రతి హృదయంలో నాటబడాలి, అది నూరంతలుగా ఫలించాలి. సహాయం చేయమని అడుగుతున్నానయ్యా. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడుగా ఉండి నడుపునుగాక. ఆమేన్.